మరి నన్ను ఈరోజు ఇన్వైట్ చేసిన మా మెంటర్, మా గురువు నటేష్ గారికి, అలాగే మనందరి అప్లైనర్ మన మెంటర్ విజయరాజ్ సార్కి నా పాదాభివందనాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ యొక్క ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈరోజు. లీడర్స్ థ్యాంక్ యూ అండి. అందరు వెల్కమ్ చెప్పారు. థ్యాంక్ యూ గ్రేట్ వెల్కమ్. ఒకటే నన్ను అందరు కూడా చాట్ బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు. దీని మూలంగా కొంచెం నేనైతే డిస్టర్బెన్స్ అనుకుంటున్నాను. చాట్ బాక్స్లో మెసేజ్ ఆపేయండి. ఇందాక సార్ చెప్పినట్టుగా పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. ఏదైతే నేను చెప్తున్నానో ఆ చెప్పిన విషయాన్ని మీ మైండ్కి తీసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. గ్రేట్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. నేనైతే ఇప్పుడు చాట్ బాక్స్లో చేస్తున్నారు మెసేజ్ చేయడం అనేది ఆపేస్తున్నానండి. డిస్టర్బెన్స్ అనుకుంటున్నాను. దయచేసి చాట్ బాక్స్లో మెసేజ్ చేసి వేరే వినేవాళ్ళు కూడా డిస్టర్బెన్స్ అది మనం క్రియేట్ చేయొద్దు. నేను చెప్పే ప్రతి మాటని మీరు మీ మైండ్కి తీసుకోండి. ఎందుకంటే నేను ఏదైతే వెస్టేజ్లోకి వచ్చి జర్నీ చేస్తూ నా జర్నీలో నా అప్లైనర్ని గమనించి అప్లైనర్లను చూస్తూ రైట్ అప్లైనర్ని చూస్తూ సక్సెస్ ఎలా అవుతున్నారు, మరి మనము సక్సెస్ అవ్వాలంటే ఈ వేలో ఖచ్చితంగా నడవాలి. అలా నడిచినప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాము. ఇక్కడ మీటింగ్స్ యొక్క ప్రయారిటీ ఏంటి, అలాగే సిస్టమ్ ఏ విధంగా ఉంది, సిస్టమ్ని మనం అనుసరిస్తే మనం ఏ విధంగా గొప్పగా ఎదగొచ్చు అనే విషయాలు అన్నీ తెలుసుకుని మరి సిస్టమ్ ప్రకారమే వెళుతూ మరి ఇవాళ ఒక పార్ట్ టైంగా కూడా ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గాను 2 lakhs ప్లస్ ఎర్నర్గా ఉన్నాను అంటే అది బలమంతా కూడా అప్లైనర్ది, సిస్టమ్ది, ప్రోడక్ట్ది, కంపెనీదండి. నేను ఒక్కటే నాకు రైట్ ఇంటెన్షన్ ఉంది. జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక ఆపర్చునిటీ కావాలి. ఏముందా అని ఎతుకుతూ ఉన్న క్రమంలో అంటే నేను ఇక్కడ గవర్నమెంట్ జాబ్ దగ్గర సాటిస్ఫై అవ్వలేదు. ఏదో వెళ్తి ఎక్కడో వెళ్తిగా ఉంది. నాకు ఇలా వెళుతూ ఉన్న క్రమంలో వెస్టేజ్ పరిచయం అవడం మా అప్లైనర్ ద్వారా, ఎస్ఆర్కే గారి ద్వారా వెంటనే అది నాకు కనెక్ట్ అవ్వడం, మరి దేవుడు నేను బలంగా కోరుకోవడం మూలంగానో నేను ఫస్ట్ నేను వెళ్ళిన మీటింగ్లో మరి నాకు అంతకు ముందే నాకు పరిచయమైన మా హరిబాబు గారు కనిపించడం, హరిబాబు గారిని చూస్తే నేను అక్కడికక్కడ డెసిషన్ మార్చుకోవడం, అసలు మీటింగే వేస్ట్, సినిమాలు బెస్ట్ అని చెప్పి 3 నెలల పాటు నేను మీటింగ్ని అవాయిడ్ చేసిన నేను ఒక్కసారి ఆ మీటింగ్కి వెళ్తే అప్లైనర్ బాధ అదే ఫోన్ చేసి ఓకే పిలుస్తున్నా ఆయన బాధ విరగడవుతుంది. నేను ఇంకా తర్వాత ఆయన నుంచి ఫోను నాకు రాకుండా ఉంటుంది అన్న ఒకే ఒక్క కారణంతో నేను వెస్టేజ్ ఫస్ట్ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్లోనే హరిబాబు గారిని చూశాను, నటేష్ గారిని, మరి చందు గారిని, ఎస్ఆర్కే గారిని అందరినీ చూశాను. కానీ నాకు ఆల్రెడీ హరిబాబు గారి పరిచయం ఉన్నారు. పరిచయం ఉన్న వ్యక్తి నన్ను 3000 అడిగిన వ్యక్తి ఆయన బిఫోర్ 2 years బ్యాక్ నేను వెళ్ళిన మొదటి మీటింగ్కి బిఫోర్ అంటే ముందు 2 సంవత్సరాల క్రితం మా స్కూల్లో కంప్యూటర్ నేర్పడానికి ఆయన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఉంది. సార్ చెప్పారు, సార్ నేను కంప్యూటర్ తీసుకొస్తాను, నేనే మీ కంప్యూటర్ నేర్పుతానని అన్న ఆయన ఇక్కడ నాకు కోటేసుకుని మంచి హుందాగా కనిపించేసరికి మా అప్లైనర్ని అడిగాను ఎస్ఆర్కే గారిని. సార్ ఆయన ఆల్రెడీ క్రౌన్ డైరెక్టర్ అండి, ఇక్కడ 95,000 తీసుకుంటున్నారని చెప్పారు. మరి ఒక్కసారి నేను ఆలోచించాను. అడిగించుకున్న నేనేమో 45,000 ఇన్కమ్ దగ్గర ఆగిపోయాను. దాదాపుగా 13 సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ మరి అడిగిన వ్యక్తి ఏమో నియర్లీ ₹1,00,000 తీసుకుంటున్నారు. అలాగే ఇంకో కారు కూడా ఆల్రెడీ కారు కూడా వచ్చింది, అప్పటికే i20 కారు తీసుకుని ఉన్నారు. ఈ యొక్క ఆలోచన అంటే ఆ మీటింగ్ కనుక నేను వెళ్ళకపోతే, ఆ రోజు ఆ మీటింగ్ కనుక వెళ్ళకపోతే నేను ఖచ్చితంగా ఇవాళ వెస్టేజ్లో ఈ విధంగా అయితే ఉండేవాడిని కాదేమో. థ్యాంక్స్ టు మై అప్లైనర్స్ ఆల్. మరి అలాగే మా డౌన్ లైన్స్ నేను ఏదైతే తెలుసుకుని నేను అర్థం చేసుకుని డౌన్ లైన్స్ చెప్తున్నానో వాళ్ళ మైండ్ సెట్ కూడా మరి నాతో పాటు జర్నీ చేస్తున్న నా లైఫ్ లైన్ అందరికీ కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. త్వరలో వాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళబోతున్నారని. థ్యాంక్ యూ సార్. మరి నా సెషన్లోకి వెళ్ళిపోతాను. మీ అందరికీ చెప్పేది ఒకటే, పెన్ను బుక్ దగ్గర పెట్టుకోండి. చెప్పే ప్రతి విషయాన్ని కూడా మీ మైండ్కి తీసుకోండి. ఇంకా నేను ఏదైతే నేను చెప్పాలనుకుంటున్నానో నా టెస్టిమనీ కూడా ఇక్కడ నా సెషన్లోనే కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ నేను మీకు హరిబాబు గారిని చూస్తున్న సంఘటన ఏదైతే ఉందో అదే నా యొక్క లైఫ్ని మార్చిందండి.
ఆ తర్వాత ఛాంపియన్ డే అనేది కూడా నా లైఫ్ని చేంజ్ చేసింది. ఫస్ట్ మనందరి దేవుడు మన గౌతమ్ బాలే గారు, మనందరం కూడా ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గౌతమ్ బాలే గారి ఆలోచనలోకి మనం అందరం కూడా వచ్చామంటాను నేనైతే. ఎందుకంటే ఒక విజన్, ఒక విజనరీ లీడర్, విజనరీ పర్సన్ ఈ భూమి మీద ఇంతకంటే విజనరీ లీడర్ ఉండకపోవచ్చేమో. ఎందుకంటే ఒక డిమార్ట్ స్థాపించిన వ్యక్తి కూడా అతని కింద పనిచేసే వ్యక్తులకి శాలరీ ఎంత ఇవ్వగలుగుతాడు? కానీ ఒక కంపెనీలో పర్సంటేజ్ వైజ్గా లాభంలో ఇస్తున్నారు అంటే దట్ ఈజ్ డైరెక్ట్ సెల్లింగ్ పవర్ అండి. మరి అలాంటి డైరెక్ట్ సెల్లింగ్లో మన గౌతమ్ బాలే గారు ఉండడం, మరి ఒక కంపెనీని స్టార్ట్ చేయాలనే ఆలోచన రావడం, నిజంగా నేనైతే నాకు లేటుగా తెలిసినందుకు నేను చాలా బాధపడుతున్నాను. అయినా కానీ నాకు ఇప్పటికైనా తెలిసిందన్న ఆనందంతో మరి ఒకసారి సార్ ఒక విజన్ ఉంది 2030 నాటికి, ఆ విజన్ని ఒకసారి మనం తెలుసుకుని विजनरी अप्रोच के साथ जो आपका विश्वास हमारे अंदर अटूट है, उसके साथ जो विजन जो हम 2030 का आपसे शेयर करना चाहते हैं, विजन जो हमारा 2030 का है, वो विजन आप सबको पता है कि हम दुनिया की टॉप 10 डायरेक्ट सेलिंग कंपनीज में आएंगे, राइट। और हमारा लक्ष्य है कि 2030 तक भारत के अलावा 30 और देश के अंदर हम हों और $1 बिलियन से ज्यादा का टर्नओवर हम करें, राइट। सो ये हमारा विजन है, जिसके करके आप जब वेस्टीज में अपना बिजनेस बिल्ड करते हैं, अगले 6 साल में अगर हम अपने टर्नओवर को 5 गुना से ज्यादा करना चाहते हैं, तो आप सोच सकते हैं कि आज के 6 साल के बाद जो आपका बिजनेस कितने देशों में होगा और आपका कितनी बड़ी आमदनी आपको वेस्टीज से मिलेगी, क्योंकि वेस्टीज की ये विजन है ग्रोथ के लिए। हमारा अभी 6000 से ज्यादा वेस्टीज में मिलेनियर्स हैं, ऐसे लोग जो एक साल में 10 लाख रुपए से ज्यादा पाते हैं। वेस्टीज के अंदर 6000 ऐसे लोग हैं जो साल में 10 लाख से ज्यादा पाते हैं, राइट। और मैं आपको कहना चाहूंगा कि उनमें 2000 से ज्यादा लेडीज हैं, राइट। और हमारा टारगेट क्या है कि 2030 तक हम इसको 6000 से 18000 मिलेनियर्स बनाएं। లేడీస్ విజనరీ అప్రోచ్ అయిందని అనుకుంటున్నాను. మరి 2030 నాటికి టాప్ 10 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో ఒక ఇండియన్ కంపెనీ నిలబెట్టాలి అనేది ఒక గొప్ప విజన్ పెట్టుకుని, అలాగే 18,000 మందిని మిలీనియర్స్ని తయారు చేయాలని, ఆల్రెడీ 6,000 మంది ఉన్నారు, దాన్ని 3 రెట్లు చేసి చేయాలనేది, అలాగే 30 కంట్రీస్కి మన వెస్టేజ్ని తీసుకెళ్లాలని ఒక గొప్ప విజన్తో మరి ఇవాళ మన మేనేజ్మెంట్ వర్క్ చేస్తున్నారు. మరి దీన్ని మీరు మైండ్కి తీసుకోండి. ఎందుకంటే కంపెనీ ఇంకా ముందుకు వెళ్ళాలని చాలా గొప్ప సంకల్పంతో ఉంది. నువ్వు అలా దారిలో నిలబడితే చాలు. ఒక సినిమాకి వెళ్ళినప్పుడు లేదా ఒక మంచి పెద్ద క్యూ లైన్లో ఉన్నప్పుడు నువ్వు టికెట్ తీసుకోవడానికి నీ ఎఫర్ట్ ఏం పెట్టవసరంలా. అక్కడ క్యూ లైన్లో నిలబడితే చాలు, ముందున్నవాడు ముందుకు జరుగుతాడు, వెనకాల ఉన్నవాడు ముందుకు తోస్తాడు. కాబట్టి ఇక్కడ విజనరీ లీడర్స్ ఒక అసోసియేషన్లో కనుక మనం ఉండగలిగితే ఇక మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదండి, నిలబడి ఉండడమే. అక్కడ నిలబడి ఉంటే చాలు, ఆటోమేటిక్గా మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాము. కాకపోతే ఇక్కడ మన మైండ్ సెట్ మారాలి. ఇక్కడ చూడండి, సైన్యంలో ఒక కొటేషన్ రాసి ఉంటుందండి. అంటే సోల్జర్స్ ఎవరైతే ట్రైనింగ్ చేస్తూ ఉంటారో కొత్తగా వెళ్ళిన వాళ్ళ దగ్గర అక్కడ ఒక కొటేషన్ ఉంటుందంట. ఆ కొటేషన్ చూడండి, శిక్షణలో శ్రమించి కష్టపడ్డవాడే యుద్ధంలో తక్కువగా గాయపడతాడు. ఎంత అద్భుతమైన కొటేషన్ అండి. అంటే ఎవరైతే శిక్షణలో, అంటే చదువుకునేటప్పుడు చెప్పిన విషయాన్ని 1వ తరగతి నుంచి నువ్వు ఎప్పటికైతే చదువుతావో అక్కడి వరకు కూడా గురువులు చెప్పిన ప్రతి విషయాన్ని మైండ్కి తీసుకుని నువ్వు చెప్పిన విధంగా నడుచుకుంటూ మంచి క్రమశిక్షణతో ఎదిగితే ఒక మంచి కెరియర్ అనేది నీకు వస్తుంది. అలాగే వెస్టేజ్లోకి జాయిన్ అయిన తర్వాత నీ అప్లైనర్ చేయి పట్టుకుని 1 ఇయర్ అటు ఇటు చూడకుండా ఏదైతే శిక్షణగా భావిస్తున్నామో మీటింగ్స్ని, ప్రతి ఒక్క మీటింగ్ని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకుని ఆ మీటింగ్కి నువ్వు అటెండ్ అవుతూ నీ టీంని అటెండ్ చేపిస్తూ నువ్వు నాలెడ్జ్ నేర్చుకుంటూ నువ్వు నాలెడ్జ్ నేర్పిస్తూ ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఒక ట్రైనర్గా మారుతావు, ఒక గొప్ప లీడర్గా ఎదుగుతావు. కాబట్టి మనం శిక్షణలో ఉన్నాము.
ఎవరైతే క్రౌన్ అండ్ బిలో ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా శిక్షణ అనుకోండి. ప్రతిరోజు జూమ్ మీటింగ్ ఎవరి కోసం అంటే మిమ్మల్ని గెలిపించడం కోసం, మిమ్మల్ని ఒక 5,00,000 ఎర్నర్గా మనల్ని అందరినీ 5,00,000 ఎర్నర్గా తీసుకురావడం కోసం విజయరాజు గారు ఒక డ్రీమ్, ఒక విజన్తో మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ఇది మనందరి శిక్షణ. ఈ శిక్షణలో మనందరం కూడా భాగస్వాములయ్యి మనందరం కూడా నిలబడి ప్రతిరోజు చెప్తున్న విషయాలని మనం తెలుసుకుంటూ ఎవరైతే మన డౌన్ లైన్లో లీడర్గా కోర్ లీడర్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా నువ్వు తెలుసుకున్న నాలెడ్జ్ని వాళ్ళకి నేర్పిస్తూ ముందుకు నడిపిస్తే ఆటోమేటిక్గా నువ్వు ఇక్కడ ఎదుగుతావు. కాబట్టి ఈ శిక్షణలో బాధ్యతగా ఉండండి. ఏదైతే మీటింగ్ చెప్తున్నావు, మీటింగ్ ఇన్ టైం రావాలి. మీటింగ్ సగం అయిపోయిన తర్వాత వస్తే నువ్వు వచ్చి ఏం లాభం, నీ టీం వచ్చేలా ఏం లాభం? 10 గంటలకి అన్నప్పుడు 9 గంటల 50 నిమిషాలకల్లా నువ్వు నీ టీం అక్కడ హాజరయ్యేలాగా ప్లానింగ్ చేసుకోవాలి. కొంతమంది ఉంటారు టికెట్ రేటు ఇంత రేటు అంత రేటు అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్. ఇది ఓన్లీ మైండ్ సెట్ బిజినెస్ ఏనండి. కాబట్టి ఇక్కడ మీరు ఒక్కటే అప్లైనర్ ఏం చెప్పినా ఏం చేసినా మనల్ని గెలిపించడం కోసమే ఆయన ఏ పని చేసినా. ఈ ఒక్కటి మీ మైండ్లో పెట్టుకోండి. ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారంటే ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం నెక్స్ట్ మంత్ నుంచి నిన్ను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళడానికి. కాబట్టి నువ్వు చేయాల్సింది దాన్ని ప్రమోట్ చేసుకోవాలా, ఆ మీటింగ్లో కూర్చోబెట్టుకోవాలి, అక్కడ మనం శిక్షణ తీసుకోవాలి, నేర్చుకోవాలి. కాబట్టి శిక్షణలో శ్రమించి కష్టపడ్డవాడే యుద్ధంలో తక్కువగా గాయపడతాడు. శిక్షణలో శ్రమించకుండా ఉన్నవాడు యుద్ధంలో చనిపోతాడు. కాబట్టి వెస్టేజ్లో నువ్వు ఒక వీరుడిలాగా నిలబడాలి అంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి మీటింగ్ని కూడా పాజిటివ్ దృక్పథంతో చూడాలి. అలాగే నీ టీం కూడా పాజిటివ్ ఆలోచనతో ఉండేలాగా చూసుకుంటూ ఎవరైతే నీ కోర్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని మీటింగ్లో కూర్చోబెట్టడం నీదే బాధ్యత. అది బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు నా సెషన్ వచ్చి హౌ టు బిల్డ్ స్ట్రాంగ్ టీమ్. ఒక స్ట్రాంగ్ టీంని వెస్టేజ్లో బిల్డ్ చేస్తే ఇక మనకి 3 తరాలు కాదండి, ఇంకా ఎన్ని తరాలైనా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అవ్వాలి. స్ట్రాంగ్ టీమ్ అంటే మనం వెళుతున్నాము, కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నాము, వాళ్ళు 1 నెల 2 నెలలు కొంటున్నారు అంటే మన బస్సు ఎక్కుతున్నారు. మన బస్సు ఎక్కి ఎక్కడ పడితే అక్కడ దిగిపోతున్నారు. ఎక్కడ దిగుతున్నారో తెలుస్తలేదు. కష్టపడి ఎంతో కష్టపడి ప్రయాసపడి వాళ్ళని మన సిస్టంలోకి తీసుకొస్తున్నాం. కానీ వాళ్ళు ఎక్కడ దిగిపోతున్నారో తెలియడం లేదు. వాళ్ళని పట్టుకుని ఆపడానికి మన బలం సరిపోవట్లేదు. కానీ ప్రాపర్ వేలో ఒక కరెక్ట్ వేలో వాళ్ళని గనక కరెక్ట్గా మనం ఈ సిస్టంలోకి నడిపించగలిగినట్లయితే ఎన్ని సునామీలు వచ్చినా ఎన్ని తుఫాన్లు వచ్చినా ఖచ్చితంగా చెక్కు చెదరకుండా స్ట్రాంగ్గా వాళ్ళు నిలబడమే కాదండి, వాళ్ళ టీంను కూడా స్ట్రాంగ్గా చేసుకుంటారు. మరి యొక్క ప్రాసెస్ ఏంటి, ఆ ఏ ప్రాసెస్లో మనం వెళ్ళగలిగితే అప్పుడు ఖచ్చితంగా మనం ఒక స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ మనం స్ట్రాంగ్ టీంని బిల్డ్ చేయాలని మనందరి కోరిక ఏంటంటే నా దగ్గర నాకు దొరికే లీడర్లు మంచోళ్ళు లేరండి, బాగా చేసేవాళ్ళు దొరకట్లేదండి నాకు అంటూ ఉంటారు. ఎక్కువగా ఏమంటారంటే నాకు మంచి లీడర్ దొరకట్లా, మంచి టీం నాకు లేదు. ఎందుకంటే ఇది దొరకట్లేదు అనేది తప్పండి. అది మైండ్ సెట్, రాంగ్ మైండ్ సెట్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్ టీంని కట్టాలంటే ముందు నువ్వు స్ట్రాంగ్గా మారాలి. ఎవరైనా వెస్టేజ్ గురించి మాట్లాడినప్పుడు కొట్టే విధంగా సమాధానం చెప్పాలి. అంటే ఆర్గ్యుమెంట్ చేయమని కాదు నా ఉద్దేశం, అంత బాధ కలగాలి మనసులో. అంటే ఇక్కడ సిస్టమ్ని నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి. ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు ఏ విధంగా ఎదుగుతావు, నువ్వు ఇక్కడ నిలబడి ఉంటే ఎంత గొప్ప లైఫ్ నీకు దొరుకుతుంది అనే ఆలోచన నీకు కరెక్ట్గా క్లారిటీ తెలియాలి. అప్పుడు నువ్వు ఇక్కడ స్ట్రాంగ్ అయితే అప్పుడు ఖచ్చితంగా నీ టీం కూడా స్ట్రాంగ్గా మారుతుంది. ఫస్ట్ చేయవలసింది స్ట్రాంగ్ టీం నాకు కావాలి అంటే నేను స్ట్రాంగ్గా మారాలి, నేను ఒక బలమైన వ్యక్తిగా మారాలి. అలా నేను ఒక బలమైన వ్యక్తిగా మారితే 100% అప్పుడు ఆటోమేటిక్గా మన టీం కూడా బలంగా స్ట్రాంగ్గా తయారవుతుంది. ఫస్ట్ మనం ఒక ప్రశ్న వేసుకోవాలండి, ఫైండ్ యువర్ రీజన్. అసలు నువ్వు వెస్టేజ్ ఎందుకు చేస్తున్నావు అనే ఒక ప్రశ్న వేసుకో. చాలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే వెస్టేజ్లో ఇప్పుడు మీటింగ్లో ఎవరైతే ఉన్నారో ఎంతమంది 1000 మెంబర్స్ ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఒక్క నిమిషం పక్కన పెట్టి ఒక చోట కూర్చుని వెస్టేజ్లోకి నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు, ఎందుకు ఉదయాన్నే మీటింగ్కి అటెండ్ అయ్యావు, వాట్ ఈజ్ యువర్ రీజన్, ఏంటి నీ కోరిక ఏంటి? ఒక్కసారి ఆ కోరికను ఒక్కసారి తట్టి లేపు. నువ్వు ఎందుకు వెస్టేజ్ చేస్తున్నావు? ఏదో మీ అన్నయ్య చెప్పాడని నువ్వు వచ్చావా?
మీ తమ్ముడు చెప్పాడని వచ్చావా, మీ ఫ్రెండ్ చెప్పాడని వచ్చావా, ఏదో ఒక రాయి వేద్దామని వచ్చావా? ఒక రాయి వేద్దామని వచ్చితే మాత్రం ఇక్కడ నువ్వు సక్సెస్ అవ్వలేవు. ఫస్ట్ నీ లైఫ్లో నువ్వు ఎదుర్కొంటున్న సంఘర్షణలు ఏంటి, ఇబ్బందులు ఏంటి, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ ఇబ్బందులు అవన్నీ కూడా నువ్వు చేస్తున్న జాబ్లో నెరవేరుతాయా? నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? అవ్వకపోతే ఇక్కడ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ నువ్వు గమనించు. కొన్ని మీటింగ్లకి అటెండ్ అయితే నీకంటే తక్కువ స్థాయి వాళ్ళు, నీకంటే ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సిస్టమ్కి అడాప్ట్ అయిపోయి అప్లైనర్కి సరెండర్ అయ్యి ఇక్కడ సక్సెస్ అయిన ఎంతో మంది, వేల లక్షల మంది వ్యక్తులు ఉన్నారు. నీకు వాళ్ళు కనపడాలి అంటే నువ్వు ఇంటికాడ ఉంటే ఎట్లా కనపడతారు? నువ్వు మీటింగ్లకి రావాలి. మీటింగ్లకి వస్తే వాళ్ళని నువ్వు చూస్తావు, వాళ్ళ మాటలు వింటావు, అవసరమైతే వాళ్ళతో ఒక సెల్ఫీ తీసుకుంటావు. అప్పుడు నీ మైండ్ సెట్ మారిద్ది. ఇక్కడ నువ్వు ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు వెస్టేజ్ని ఎందుకు ఎంచుకున్నావు, వెస్టేజ్లో ఐడి ఎందుకు వేసావు, వెస్టేజ్ని ఎందుకు చేస్తున్నావు అనేది క్లారిటీ తెలియాలి. రీజన్, ఆ రీజన్ అనేది నీకు స్ట్రాంగ్గా ఉందా? నేను ఖచ్చితంగా 1,00,000 కొట్టాలి, నేను 1,00,000 రూపాయలు ఇన్కమ్ దీంట్లోంచి తీయాలి అని నీకు స్ట్రాంగ్గా రీజన్ ఉంటే నువ్వు స్ట్రాంగ్ లీడర్ అయిపోతావు. ఆటోమేటిక్గా నువ్వు స్ట్రాంగ్ లీడర్ అయిపోతావు. ఒకవేళ నీకు ఆ రీజన్ లేదు, ఎవరో చెప్పారు, ఏదో చేయమంటున్నారు, ఏదో కొనమంటున్నారని, ఏదో మీటింగ్కి అటెండ్ అవ్వమన్నారని ఎవరో చెబితే చేస్తున్నావా, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వలేవు. ఫస్ట్ నీ రీజన్ స్ట్రాంగ్గా పెట్టుకో. నీ రీజన్ ఏంటి, నీ రీజన్ బలంగా ఉందా లేదా? ఆ బలమైన రీజనే నిన్ను ఇక్కడ నడిపిస్తుంది, మీటింగ్స్కి రప్పిస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మారాలి అంటే ఫస్ట్ నీ లోపల సంఘర్షణ మారాలా, అంతరంగ ప్రపంచాన్ని నువ్వు జయించగలగాలి. ఇక్కడ ఒక్కటే పెట్టుకోండి, గో క్రౌన్. క్రౌన్ డైరెక్టర్ అయిన వ్యక్తులను మీరు మీటింగ్లో చూస్తూ ఉంటారు, కోట్ వేసుకుంటారు, మంచి ఉందాగా కనిపిస్తారు. నేనైతే ఫస్ట్ వెస్టేజ్లోకి వెళ్ళిన ఫస్ట్ మీటింగ్లో, ఫస్ట్ ఛాంపియన్ డేకి వెళ్ళినప్పుడు కోట్లు వేసుకుని తిరుగుతున్నారు. ఏంట్రా కోట్లు వేసుకుని తిరుగుతున్నారు అంటే, వీళ్ళకి ఏమైనా క్వాలిఫికేషన్ ఉందేమో అనుకున్నా నేను. కానీ లేదు, క్వాలిఫికేషన్ లేదు. 5వ తరగతి చదువుకున్న వాళ్ళు, కోట్లు వేసుకున్న వాళ్ళు కనిపించారు. అసలు ఏమీ చదవని వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. ఏంటి తేడా అంటే, క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా, ఇదే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, క్రౌన్ అవ్వాలి, క్రౌన్ అయితే కోట్ వస్తుంది. ఇదే మైండ్ సెట్. కోట్ వేసుకోవాలా, మనం కోట్ వేసుకోవాలి, కోట్ వేయాలంటే క్రౌన్ అవ్వాలి. క్రౌన్ అయితే ఎలా అవ్వాలి? ఇక మా అప్లైనర్ దగ్గర కూర్చోవడం, క్రౌన్ నేను ఎలా అవ్వాలి, నాకు ఒక ప్లానింగ్ ఇవ్వు, నేను ఎలా వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, డే బై డే నా వర్క్ని ఎలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అప్లైనర్స్ దగ్గర కూర్చుని వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ మరి నా టీంలో లీడర్లకి నేర్పిస్తూ మరి క్రౌన్ డైరెక్టర్ అయ్యాం. ఇప్పుడు మనందరం కూడా ఎవరైతే క్రౌన్ అవ్వలేదో, మన ప్రధానమైన లక్ష్యం గో క్రౌన్, గో క్రౌన్. మరి సార్ కూడా ఇప్పుడు అదొక విజన్ పెట్టుకుని 6 monthsలో 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1,00,000 ఇన్కమ్ తీసుకోవాలి, కారు తీసుకోవాలని ఒక గొప్ప విజన్ని మనకి ఇచ్చేశారు. 1,00,000 రూపాయలు మనం తీసుకుంటే నిజంగా మీరు ఆలోచించండి, మీ అకౌంట్లో ప్రతి నెల 1,00,000 పడుతున్నాయి. మీ జీవితంలో మీ లైఫ్ ఎలా మారిపోతుంది, మీ పిల్లల చదువులు ఎలా మారిపోతాయి, మీ లైఫ్ స్టైల్ ఎలా మారిద్ది? ఒక్కసారి థింక్ చేయండి. మీ అకౌంట్లో నెల 10వ తారీఖున 1,00,000 పడుతున్నాయి. నువ్వు ఒక క్రౌన్ డైరెక్టర్, మీటింగ్లకి వెళ్ళినప్పుడు నువ్వు కోటేసుకుని తిరుగుతున్నావు, నీకు ఒక పెద్ద టీం ఉంది, ఆ టీం నేను లీడర్గా సార్ అని నేను సంబోధిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, సత్కారాలు. ఎలా ఉంటుంది నీ లైఫ్ స్టైల్, ఎలా ఉంటుంది? ఎక్కడైనా ఉందా ఇలాంటి లైఫ్ స్టైల్? కారు. మరి ఇది రావడానికి 6 నెలలు కష్టపడడానికి నేనెందుకు పూనుకోను? నా లైఫ్ మారడం కోసం సార్ చెప్తున్నప్పుడు నేనెందుకు ముందుకు రాకూడదు? ఆల్రెడీ సార్కి వచ్చేసి ₹1,00,00,000 కారులో తిరుగుతున్నారు. కాదు, నువ్వు తిరగాల. ఈరోజు ఐడి వేసుకొని నువ్వు కూడా తిరగాలంటే ఒక 6 నెలలు మాల వేసుకో, వెస్టేజ్ మాల ధరించు. ఇక్కడ కులాలు మతాలు లేవు, వెస్టేజ్కి కులాలు మతాలు ప్రాంతాలు లేవు. ఒక్కటే కులం, ఒక్కటే మతం, పేదోడి మతం. ఇక్కడ ఉన్న ఇవాళ అటెండ్ అయిన మన వెస్టేజ్లో ఉన్న ప్రతి లీడరు కూడా బాగా సంపన్నులు. ఇక్కడ ఎవరు జాయిన్ అవ్వలేదండి. బిల్ గేట్స్ కానీ లేదా అంబానీస్ కానీ ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వ్యక్తులు. వాళ్ళే ఇక్కడికి వచ్చి మీలాగానే ఐడి వేసి, మీలాగానే వెస్టేజ్కి వచ్చి ఎంటర్ అయ్యి ప్రొడక్ట్ వాడుకుని నేర్చుకుని, ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, బలమైన సిస్టమ్, ఇక్కడ నా లైఫే ఇక్కడ మారిపోద్ది అని ఒక నమ్మి వాళ్ళను నమ్ముకుని వాళ్ళ బలాన్ని పెంచుకుని ఇవాళ ఇలా లీడర్లుగా మారారు అంటే కారణం అంతా కూడా బిలీఫ్ సిస్టమ్. నువ్వు నమ్మాలి. 6 నెలల్లో క్రౌన్ అవుతావు అని ఎవరికి తెలుసు? మన అప్లైనర్కి తెలుసు.
ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా అవుతావు. ఫస్ట్ నువ్వు గుడ్డిగా నమ్మాలంతే. 6 నెలలు నేను క్రౌన్ అవ్వాలి, నేనేం చేయాలి చెప్పండి. దరిద్రం ఎగిరిపోద్ది, పేదరికం అంతమైపోద్ది. 6 నెలల్లో 1,00,000 క్రౌను, కారు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి లీడర్స్? 1,00,000 కొట్టేదాకా కష్టపడండి. ఆ లక్షలు కొట్టేస్తుంది. 1,00,000 కొట్టాలి. 1,00,000 కొట్టాలి అంటే మాత్రం కష్టపడండి. నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి. అలా వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము. కాబట్టి గో క్రౌన్, గో క్రౌన్. మన టార్గెట్ అంతా గో క్రౌన్. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలా, 1,00,000 కొట్టాలి, కారు వెళ్ళాలి. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి, 1,00,000 తీసుకోవాలి, కారు. 6 నెలలు మన టార్గెట్ పెట్టుకుని వర్క్ చేయండి. కానీ ఇక్కడ మీ అందరికీ చెప్పేది ఒకటేనండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు గమనించినట్లయితే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు. మీరు కొంతకాలం చూసిన తర్వాత మీకు తెలుస్తుంది. ఇలా ఫెయిల్ అవుతున్న వ్యక్తులను చూసి ఆగిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద బలం లేదు. వాళ్ళ మీద నమ్మకం లేని వ్యక్తులందరూ కూడా ఆగిపోతారు. కానీ దానంతటికి కారణం ఏంటంటే రాంగ్ మైండ్ సెట్. కేవలం ఒక ఆలోచన విధానం, సరైన ఆలోచన విధానం బిల్డ్ చేసుకోలేని వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు. ఎస్, జాబ్ అనేది ఒక కూలి పనే. చిన్న కూలి, పెద్ద కూలి, పెద్ద కూలి. అంతేగాని జాబ్ అనేది ఇండివిజువల్ ప్రయారిటీ కాదు. అది ఒక డిపెండర్గా మారేది. నీకు ఎప్పటికీ కూడా అక్కడ రిస్క్ ఉంటుంది. ఏదో ఒక టైంలో నీకు రిస్క్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి నువ్వు గుర్తించాల్సింది ఒక్కటే, నీ మైండ్ సెట్ మార్చుకోవాలి. రైట్ మైండ్ సెట్, పాజిటివ్ థింకింగ్ని బిల్డ్ చేసుకుని ఎదుగుతున్న వ్యక్తులను చూస్తూ వాళ్ళు ఎదిగినప్పుడు నేను ఎందుకు ఎదగలేను, వాళ్ళు ఏమి చూశారు, వాళ్ళు ఏమి విన్నారు, ఏమి తెలుసుకున్నారు, ఎలా వర్క్ చేస్తున్నారు అనే విషయాన్ని నువ్వు తెలుసుకుని నీ టీంకి నేర్పిస్తూ నీ టీంని నడిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ ఓన్లీ మైండ్ సెట్ మార్చుకోవడమే, ఇంకేమి లేదు. మరి మైండ్ సెట్ మారాలంటే ఏంటి? ఎక్కడ నా మైండ్ సెట్ మారుతుంది? నేను వెస్టేజ్‌లో కొత్తగా వచ్చాను, నా మైండ్ సెట్ ఎలా మారుతుంది అంటే, ఉదయాన్నే లేవగానే నువ్వు నీ అప్లైనర్‌కి ఫోన్ చేయాలి. అప్లైనర్ ఒకవేళ నీకు ఫోన్ చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు వెస్టేజ్ బిజినెస్ చేస్తున్నట్టు కాదు, నీ అప్లైనర్ బిజినెస్ చేస్తున్నట్టు. ఎప్పుడైతే నువ్వు నీ అప్లైనర్‌కి ఫోన్ చేస్తావో అప్పుడు నీ బిజినెస్ స్టార్ట్ అయ్యిద్ది. నువ్వు నీ అప్లైనర్‌కి ఫోన్ చేయాలా. ఫోన్ చేసి ఒక్కొక్క డౌట్‌ని నువ్వు క్లియర్ చేసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి. అలాగే ఈ అప్లైనర్ చెప్తూ ఉంటారు మైండ్ సెట్. ఇక్కడ ఒకసారి మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం. చూడండి, మైండ్ సెట్ అంటే ఇక్కడ వర్షం పడుతుంది. సిచ్యువేషన్ అందరికీ ఒకటే, ముగ్గురికి ఒకటే. కానీ ఒక అతనేమో చాలా ధీలాగా ఉన్నాడు, ఇంకో అతనేమో ఎప్పుడు తగ్గుతుందా వర్షం అనుకున్నాడు, ఇంకొక వ్యక్తి ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టేజ్ ఒకటే, రేట్లు ఒకటే, వెస్టేజ్ రేట్లు అన్నీ ఒకటే. కానీ ఇక్కడ కొంతమంది వ్యక్తులేమో వెస్టేజ్‌లో పాజిటివ్‌గా వెళ్ళిపోతున్నారు. అబ్బా! వెస్టేజ్ గొప్పది, ప్రొడక్ట్‌లు రేట్లు లేవు, చాలా అద్భుతమైన ప్రొడక్ట్‌లు ఉన్నాయి, ప్రపంచ నాణ్యత కలిగిన ఉత్పత్తులు ఉన్నాయి, మా ఇంట్లో అందరికీ రిజల్ట్‌లు వచ్చినాయి, కాబట్టి నేను వెస్టేజ్‌ని సీరియస్‌గా చేయాలి, నాకు ఇవాళ వెస్టేజ్ నుంచి లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను అన్న ఒక ఆలోచనతో కొంతమంది ఒక ప్రపంచం ఉంటే, ఇంకో ప్రపంచం ఉంది. వెస్టేజ్‌లో రేట్లు ఎక్కువ, ఇలాంటి కంపెనీలు చాలా వచ్చాయి, ఇలాంటి కంపెనీలు చాలా వెళ్ళిపోయాయి. ఏంటి దీనికి తేడా? వాళ్ళకి వీళ్ళకి ఒకటే వెస్టేజ్ ఒకటే, ప్రొడక్ట్ ఒకటే, రేట్లు ఒకటే, సిస్టమ్ ఒకటే. కానీ ఇక్కడ తేడా ఓన్లీ మైండ్ సెట్. మైండ్ సెట్ ఓన్లీ మైండ్ సెట్. మైండ్ సెట్ మారిందా వెస్టేజ్‌లో సక్సెస్ గ్యారంటీ. మైండ్ సెట్ మారలేదా వెస్టేజ్ కాదుగా, వెస్టేజ్‌లో సక్సెస్ నువ్వు కాదు కదా, నువ్వు ఎప్పటికీ అవ్వలేవు. ఈవెన్ గౌతమ్ బాలే గారు వచ్చి నీతో వర్క్ చేసినా నువ్వు అవ్వలేవు. కేవలం వెస్టేజ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే మనం ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి, పాజిటివ్ థింకింగ్‌ని బిల్డ్ చేసుకోవాలి, ప్రతి ఒక్క సిచ్యువేషన్‌ని పాజిటివ్‌గా ఆలోచించాలి. అప్పుడు నువ్వు దాన్ని బిల్డ్ చేసుకుంటూ, నువ్వు నేర్చుకుంటూ, నేర్పించే ఆలోచనని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో ఖచ్చితంగా ఇక్కడ సక్సెస్ అవుతావు. మైండ్ సెట్ బిజినెస్. కాబట్టి మైండ్ సెట్ బిజినెస్‌లో మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా మన ఆలోచన విధానం మారాలి. డైలీ మన అప్లైనర్‌కి ఫోన్ చేయాలి. ఒక సక్సెస్‌ఫుల్ అవ్వని వాళ్ళది, సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళది తేడా ఏంటంటే మైండ్ సెట్. కేవలం మైండ్ సెట్టేనండి. చూడండి, మైండ్ సెట్ మారిన వ్యక్తి ఏమో ఏదైతే ఫెయిల్యూర్ వచ్చిందో అతను వెళ్తున్నప్పుడు అడుగుతా ఉంటారు. ఒక 10 మందిని అడిగారు, వాళ్ళందరూ రిజెక్ట్ చేశారు. ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, నేను 10 మంది అడిగినా ఎవడో రాలా. ఏం చేశాడు, ప్రతి ఒక్క దాన్ని ఆడు మోసుకుంటున్నాడు, ఆడు నెత్తి మీద పెట్టుకుని మోసుకుంటున్నాడు. కానీ ఇంకొక సక్సెస్‌ఫుల్ అయిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇతను ఎందుకు రానన్నాడు.
నేను కరెక్ట్గా అతనికి చెప్పలేకపోయానా, లేదా అక్కడ సిచ్యువేషన్ కరెక్ట్గా వినడానికి అతనికి కరెక్ట్గా లేదా, నేను మారాల్సింది ఉందా అని చెప్పి ఆలోచించుకుంటాడు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఆలోచించుకుని నెక్స్ట్ వ్యక్తిని కలిసేటప్పటికి దీనికి బెటర్మెంట్గా తీసుకుంటాడు. అలా నెక్స్ట్ అలా నెక్స్ట్ గో నెక్స్ట్ గో నెక్స్ట్ ఎప్పటికప్పుడు పర్ఫెక్ట్ అవుతూ, ఈరోజు నేను చెప్పినప్పుడు రాలేదు అంటే ఇక్కడ నేనేదో తప్పు చేశాను, నన్ను నేను సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని అప్లైనర్తో మీటింగ్లో అప్లైనర్తో కాంటాక్ట్లోకి వెళ్తూ, మరి వీళ్ళు రాలేదు నేను ఇలా మిస్టేక్ జరిగిందని చెప్తే అతను సలహా తీసుకుంటూ నెక్స్ట్ వ్యక్తిని కలుస్తాడు, నెక్స్ట్ వ్యక్తిని కలుస్తాడు, నెక్స్ట్ వ్యక్తిని కలుస్తాడు. ఖచ్చితంగా ఎక్కడొక చోట పడాల్సిందే, ఎక్కడొక చోట పడాల్సిందే. నువ్వు గో నెక్స్ట్ గో నెక్స్ట్ గో నెక్స్ట్ అంటూ నువ్వు ముందుకు వెళితే ఎవరో ఒకడు నీ కోసం ఎదురు చూసే వ్యక్తి ఉన్నాడు. నువ్వు ఆగిపోతే నువ్వు అక్కడే ఉంటావు. కేవలం మైండ్ సెట్, ఇక్కడ ఆలోచన విధానం, ఆలోచన విధానం. నువ్వు 10 మందిని కలిసావు, ఎవరు రాలా, 11వ వ్యక్తి నీ కోసం ఉన్నాడు. నువ్వు 20 మందిని కలిసావు, 21వ వ్యక్తి నీ కోసం రెడీగా ఉన్నాడు అన్న ఒక ఆలోచన నువ్వు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మరి మైండ్ సెట్ మారడానికి మనకు ఉపయోగపడే ప్లాట్ఫామ్ ఏంటంటే మన అప్లైనర్స్ కండక్ట్ చేస్తున్న మీటింగ్స్ అండి. మన అప్లైనర్స్ కండక్ట్ చేస్తున్న మీటింగ్కి కనుక నేను వెళ్ళకపోతే నేను ఇవాళ ఇలా నేను ఫ్రీడమ్ తీసుకునేవాడిని కాదు. నేను ఇంకా ఒక బందికానాలో బంధించబడి ఉండేవాడిని. నా జాబ్ ఒక బందికాన. ఆ బందికానాలో ఒక 8 గంటలు అక్కడ బందికానాగా ఉండిపోవాలి. ఎక్కడైతే నాకు ప్లేస్ అలాట్ అయిందో అక్కడికే వెళ్ళాలి. అక్కడ 8 గంటలు ఖచ్చితంగా 8, 9 గంటలు ఖచ్చితంగా వర్క్ చేయాలి. అలాగే ఎలక్షన్ డ్యూటీ అంటే నీకు జ్వరం వచ్చినా ఏం జరిగినా సరే అక్కడికి వెళ్ళాల్సిందే. లేదా మెమో ఇచ్చేస్తారు, సస్పెండ్ చేస్తారు. ప్రతిరోజు ఐరిష్ వేయాలి. ప్రతిరోజు నువ్వు నీకు నచ్చని పనులు బోల్డ్ చేయాలి. నువ్వేమో ఏదో పాఠాలు చెప్పడానికి వెళదాం అనుకుంటావు, కానీ అక్కడ పాఠాలు చెప్పే విధానం లేదు, ఉండదు. మనసు చంపుకోవాలి. అది ఒక బందికానా, నాకు అనిపించింది బందికానా. ఈ బందికాన నుంచి నన్ను నేను స్వాతంత్రం ప్రకటించుకోవాలా? ఎలా? వెస్టేజ్ లేకపోతే ఇవాళ వైఎస్ఆర్ మాస్టర్కి స్వాతంత్రం వచ్చేది కాదు. వెస్టేజ్ ఉంది కాబట్టి ఇవాళ గవర్నమెంట్ జాబ్కి కూడా నేను ఒక ఫ్రీనెస్, ఒక ఫ్రీడమ్ ఇచ్చేసా. మన దేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం వస్తే నాకు వెస్టేజ్లోకి వచ్చినప్పుడు నాకు స్వాతంత్రం వచ్చింది. మీకు కూడా స్వాతంత్రం తీసుకోండి. వెస్టేజ్ ఇస్తుంది ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, టైం ఫ్రీడమ్. ఇక్కడ ఉన్నాయి అయ్యి. టైం ఫ్రీడమ్ చూడండి. నీకు నచ్చిన పని నచ్చిన టైంలో నచ్చిన వ్యక్తులతో నచ్చిన విధంగా చేసుకోవచ్చు. ఎవడో అడిగేవాడు లేడు. అలాంటి ఒక సిస్టమ్ యొక్క పొటెన్షియల్ అర్థం చేసుకోవాలంటే నువ్వు మీటింగ్కి రావాలి. నువ్వు ఒక చిన్న మీటింగ్కి వెళ్ళావు, హోమ్ మీటింగ్కి అటెండ్ అయ్యావు, చిన్నగా మైండ్ సెట్ మారుద్ది. నువ్వు దాని తర్వాత ఒక చిన్న సిఎన్టీ క్లాస్కి వెళ్ళావు, అక్కడ కొంచెం మైండ్ సెట్ మారిద్ది. దానికంటే కొంచెం పెద్ద మీటింగ్కి వెళ్ళావు, అక్కడ కొంచెం మైండ్ సెట్ మారిద్ది. ఒక 1000-1500 మంది కూర్చునే చోట వచ్చావు, ఇక నువ్వు సునామీలు వచ్చినా పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినా పడిపోకుండా స్ట్రాంగ్గా తయారైపోతావు. నీకు అర్థమైపోయిద్ది ఇక్కడ పొటెన్షియల్ ఉంది, నీకు అర్థమైపోయిద్ది నా స్వాతంత్రం నేను ప్రకటించుకోగలుగుతాను అన్న నమ్మకం, నీ నమ్మకం బలంగా మారడం కోసం నువ్వు వెస్టేజ్లో నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అన్న నమ్మకం నీలోకి రావడం కోసమే ఇక్కడ మీటింగ్లు పెట్టేది. ఆ మీటింగ్కి కొన్ని 100 మంది లీడర్లు అటెండ్ అవుతారు, సక్సెస్ అయిన లీడర్లు. వాళ్ళని చూస్తావు, వాళ్ళ టెస్ట్ మనీలు వింటావు. చూడండి లీడర్స్, ఇక్కడ రేపు వన్డే వర్క్షాప్ జరుగుతుంది 17వ తారీఖు విజయవాడలో. అక్కడికి నువ్వు గనక రాగలిగావా నీ మైండ్ సెట్ మారిపోద్ది. నీకేవైతే డౌట్లు ఉన్నాయో ఇప్పటివరకు ఆ డౌట్లన్నీ పటాపంచలు అయిపోతాయి. నువ్వు ధైర్యంగా ముందుకు రాగలుగుతావు, నీ టీంని నడిపించుకోగలను అన్న నమ్మకం నీకు వస్తుంది. ఇవాళ ఇక్కడ లీడర్లు అందరూ చెప్తున్న లీడర్, ప్రతి ఒక్క లీడరు కూడా మరి ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్ అయ్యారు అంటే కేవలం మీటింగ్లకు వెళ్ళడమేనండి. మీటింగ్లకు వెళ్ళిన తర్వాత ఇంకా పెద్దగా ఆలోచన వచ్చింది. అంతకుముందు చిన్నగా వెస్టేజ్లో స్టార్ట్ అయినప్పుడు ప్రోడక్ట్లు మంచి వాడుకున్నాం. ఆ తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనీ వస్తున్నాయి. ఎంత మనీ వస్తున్నాయి? కొంచెం మనీ వస్తున్నాయి. ఇంకొంచెం పెద్ద మీటింగ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి ఎంత కావాలంటే అంత మనీ వస్తున్నాయి. అంటే ప్రతి మీటింగు కూడా ఒక్కొక్క ఆలోచనని బిల్డ్ చేసింది. కాబట్టి ఆలోచన విధానాన్ని మైండ్ సెట్కి తీసుకోవాలి అంటే మీ అప్లైనర్స్ ఎవరైతే మీటింగ్స్ కండక్ట్ చేస్తున్నారో అది వాళ్ళ కోసం కాదు, నా కోసం అనుకోండి. ఫస్ట్ మన బాధ్యత ఏంటంటే 1-to-1 హోమ్ మీటింగ్లు చేయాలి. నా టీం పెరగాలి. ఇక్కడ నెంబర్ గేమ్ అండి. వెస్టేజ్ అనేది పూర్తిగా నెంబర్ గేమ్. ఎలా నెంబర్ గేమ్ అంటే నువ్వు మీటింగ్కి ఫస్ట్గా ఒక వ్యక్తివే వెళ్ళావు, నువ్వు వెస్టేజ్లోకి స్టార్ట్ చేసావు. నెక్స్ట్ 2తో వెళ్ళావు, తర్వాత 10 మందితో వెళ్ళావు, తర్వాత 100 మందికి నువ్వు తీసుకెళ్ళగలుగుతున్నావు.
నీ మీటింగ్ అంటే నీ నెంబర్ని పెంచుకున్నావు అంటే నీ నెట్వర్క్ ఎప్పుడైతే బిల్డ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా నీ చెక్కు పవర్ పెరుగుతూ ఉంటుంది, చెక్కు పెరుగుతూ ఉంటుంది, నీ లెవెల్ మారుతూ ఉంటుంది. అలా మారాలి అంటే ఇనీషియల్ స్టేజ్, స్టార్టింగ్ స్టేజ్లో ఖచ్చితంగా 1-to-1 హోమ్ మీటింగ్లు చేయాల్సిందే. ఇది చేయాల్సిందే. చేయకుండా మనం ముందుకు వెళ్ళలేము. నమ్మండి. ఒకవేళ నేనేం కష్టపడకుండా నా అప్లైనరు అన్నీ చేసుకుంటాడనే ఆలోచన ఉంటే అది తీసేయండి. ఫస్ట్ నువ్వు కాలు కింద పెట్టాల్సిందే. నీ అప్లైనర్ సంఖ్య ఎక్కొద్దు. నువ్వు దిగు, సంఖ దిగు. ప్రపంచాన్ని చూడు, వెస్టేజ్ ప్రపంచంలోకి అడుగు పెట్టు. అంతేగాని అప్లైనర్ అన్నీ చేస్తున్నాడు, ఇంటికి ప్రొడక్ట్ పట్టుకొస్తున్నాడు, నాకేమి చేయవసరం లేదు, అన్నీ అతనే చెప్తున్నాడని అనుకున్నావా? అది అప్లైనర్ బిజినెస్, నీ బిజినెస్ కాదు. నీ బిజినెస్ అవ్వాలి అంటే నీ అంతట నువ్వు 1-to-1 చేసుకునేలాగా ఎదగాలి. ఫస్ట్ ఒక హోమ్ మీటింగ్ చేసుకోవాలి. దానికోసం నీ అప్లైనర్ సపోర్ట్ చేస్తారు, వస్తారు, ఎలా చేయాలో ప్రతి ఒక్క విషయాన్ని నేర్పిస్తారు. అప్పుడు ఆ తర్వాత వీక్లీ మీటింగ్ అక్కడికి వచ్చి నీ అప్లైనర్ కండక్ట్ చేస్తారు. నీకు టీం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ వీక్లీ మీటింగ్ పెడతారు. ఆ వీక్లీ మీటింగ్లో నీ టీంని కూర్చోబెట్టుకోవాలా. తర్వాత కంపెనీ ట్రైనింగ్స్ ఉంటాయి, విఐపి ట్రైనింగ్స్ ఉంటాయి, విఎల్సి ట్రైనింగ్స్ ఉంటాయి, విడబ్ల్యూఎస్ ట్రైనింగ్స్ ఉంటాయి. వాటి గురించి తెలుసుకోండి. ఒక్కొక్క ట్రైనింగ్ ఒక్కొక్క పర్పస్ మీద స్టార్ట్ చేశారు మన కంపెనీ మేనేజ్మెంట్. ఎందుకంటే ఈ ట్రైనింగ్లు ఎందుకంటే మనల్ని ఎంపవర్ చేయాలి, మనకి నాలెడ్జ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఒక గొప్ప యూనివర్సిటీ అండి. వెస్టేజ్ అనేది ఒక గొప్ప యూనివర్సిటీ, పెద్ద యూనివర్సిటీ. మరి ఇలాంటి గొప్ప యూనివర్సిటీలో నువ్వు ఒక స్టూడెంట్వి, నేర్చుకోవాలి. ఇది జీవిత పాఠాలు నేర్పుతుంది. వెస్టేజ్ ఇక్కడ నీకు సబ్జెక్టులు కాదని నేర్పేది, జీవిత పాఠాలు నేర్పిస్తుంది. నువ్వు జీవితంలో ఎలా ఎదగాలో నేర్పిస్తుంది, ఎలా ముందుకు వెళ్ళాలో నేర్పిస్తుంది. కాబట్టి మీటింగ్స్ అనేవి మాత్రమే మనల్ని ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అలాగే ఛాంపియన్ డేస్ చాలా చాలా వండర్ఫుల్ అండి. ఒక రికగ్నిషన్ ఎక్కడన్నా దొరుకుతుందా మనకి? మన బయట ప్రపంచంలో ఎక్కడన్నా నువ్వు ఏదైనా సాధిస్తే పొగిడిన వాళ్ళు ఉన్నారండి. ఎంత నువ్వు చేసినా అది అకౌంట్లో, వేరే వాళ్ళ అకౌంట్లో పడిపోయి ఎన్నిసార్లు జరగలేదు. కానీ ఇక్కడ నువ్వు చిన్న లెవెల్ తీసుకో, ఇక్కడ ఛాంపియన్ డేలో నిన్ను రికగ్నైజ్ చేస్తారు. ఒక చిన్న 300 పీవీలు చేసిన వ్యక్తికి కంపెనీ ఛాంపియన్ అని ఒక ట్యాగ్ ఇచ్చి నువ్వు వెస్టేజ్లో ఛాంపియన్వి, నువ్వు వెస్టేజ్లో ఒక ఛాంపియన్వి అని చెప్తుందంటే ఒకసారి ఆలోచించండి ఇక్కడ రికగ్నిషన్ ఏ స్థాయిలో ఉంటుందో. గుర్తింపు ఉందండి, అది నీకు ఛాంపియన్ డేలో కనిపిస్తుంది. నీ టీంని అక్కడ కూర్చోబెడితే దానికి అట్రాక్ట్ అయ్యే వ్యక్తులు ఉంటారు. అలాగే వన్ డే వర్క్షాపులు జరుగుతాయి, ఫుల్గా నాలెడ్జ్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఇక్కడ నీకు మైండ్ సెట్టే మారిపోద్ది, ఎంతోమంది అటెండ్ అవుతారు. కాబట్టి వన్ డే వర్క్షాపులు, అలాగే బూట్ క్యాంప్ అనేది సంవత్సరానికి 2 సార్లు. ఇప్పుడైతే సార్ ఆల్రెడీ ప్రకటించారు, ఇంతకుముందు సంవత్సరానికి ఒకసారి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు మనందరినీ ఇంకా తొందరగా సక్సెస్ చేయాలని సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు కూడా బూట్ క్యాంప్ చేయాలని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇది మనందరికీ శుభ పరిణామం. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మీటింగ్స్ని చూడండి. ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క స్థాయి అండి. ఆ మీటింగ్లో చిన్న మీటింగ్లో చిన్నగా మైండ్ సెట్ మారుద్ది, కొంచెం పెద్ద మీటింగ్లో పెద్దగా మైండ్ సెట్ మారుద్ది. ఎప్పుడైతే పెద్దగా మైండ్ సెట్ మారిందో నువ్వు ఇక్కడ లీడర్వి, నువ్వు ఒక ఎంటర్ప్రినర్ అవ్వడం కోసం వెస్టేజ్లోకి వచ్చావు. అంటే ఒక వ్యవస్థని స్థాపించుకునే నాయకుడిలాగా మారాలి. ఇది మన ప్రధానమైన పని ఇక్కడ. మరి వ్యవస్థని నడిపించాలంటే నువ్వు ఇప్పుడున్న నాలెడ్జి, ఇప్పుడున్న వ్యక్తిత్వం, ఇప్పుడున్న మైండ్ సెట్, ఇప్పుడున్న యాటిట్యూడ్ సరిపోదు. ఇవన్నీ మారాలి అంటే మీటింగ్సే. కాబట్టి మీటింగ్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ప్రయారిటీని మార్చండి. మీ ప్రయారిటీ మీటింగ్స్లో పెట్టుకోండి. కేవలం మీటింగ్లు ప్రమోట్ చేసే విధానంలో కనుక మీ ప్రయారిటీ పెట్టుకుంటే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. కాబట్టి వెస్టేజ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వెస్టేజ్లో నువ్వు ఉండడం కాదు, వెస్టేజ్ని నీ లోపల ఉంచుకోవాలి. ఇది ఎలా మారుతుందంటే వెస్టేజ్లోకి మనం ఐడి చేసిన తర్వాత ప్రోడక్ట్లు నచ్చుతాయి స్టార్టింగ్లో. ఆ తర్వాత మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత నీకు కొంచెం ఇన్కమ్ వస్తున్న తర్వాత వెస్టేజ్ నువ్వు నీకు తెలియకుండా ఇష్టపడతావు. ఇష్టపడి ఇది ఎలా మారిపోతుందంటే వెస్టేజ్ నరాల్లోకి ఎక్కేస్తుంది. ఇవాళ లీడర్లందరికీ కూడా వాళ్ళని ఇలా కోస్తే బ్లడ్ రాదండి, వెస్టేజ్ వస్తుంది. మన లీడర్లందరికీ కూడా మన లీడర్లందరూ కూడా ఫస్ట్ ఒక ట్యాగ్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ బంధువుల్లో, వీళ్ళు వెస్టేజ్ పిచ్చోళ్ళు అని అనిపించుకున్న ప్రతి వ్యక్తిని సక్సెస్ అయిపోతున్నారు. అంటే ఏంటి, మన బంధువుల్లో మనల్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. మరి వీడు వెస్టేజ్ తప్ప ఏం మాట్లాడారా, వీడు వెస్టేజ్ పిచ్చోడరా అని నిన్ను అంటున్నారా, నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. ఇది ఫస్ట్ నీకు రావాల్సిన క్వాలిఫికేషన్. ఫస్ట్ నీకు వెస్టేజ్ అనేది నీ లోపల ఉండాలి, నీ బయట కాదు. నువ్వు వెస్టేజ్లో ఉండడం కాదు, నువ్వు నీ లోపల వెస్టేజ్ ఉండాలి. అప్పుడు నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవ్వదు. దీనికి ఒక చిన్న రీజన్ చెబుతాను.
ఎందుకని లోపల ఉంటే మనం సక్సెస్ అవుతామంటే కోడిగుడ్డు ఉంటుంది. కోడిగుడ్డుని బయట నుంచి బ్రేక్ చేసాం. అది ఆమ్లెట్ అయిపోతుంది. అంటే ఆ రోజుకి మనకి తినడానికి మన ఆకలి తీరుస్తుంది. అంతే, ఇక దాంతో క్లోజ్. కోడిగుడ్డు లైఫ్ క్లోజ్. అలా కాకుండా ఆ కోడిగుడ్డుని తల్లి దగ్గర వేసి 21 రోజులు పొదిగేలాగా చేస్తే అక్కడి నుంచి ఒక పిల్ల వస్తుంది. ఆ కోడిగుడ్డు నుంచి పిల్ల ఎలా వస్తుంది? లోపల నుంచి పగిలి బయటకు వస్తుంది. కోడి పొదిగినప్పుడు పిల్ల ఎలా వస్తుందంటే కోడిగుడ్డు బయటికి పగలగొట్టుకుని బయటకు వస్తుంది. అంటే ఇక్కడ లోపల నుంచి బయటకు వచ్చింది. మనమేమో బయట నుంచి పగలగొట్టి ఆమ్లెట్ వేసాం. కానీ తల్లి ఏం చేసింది? లోపల నుంచి పగలగొట్టేలాగా ఒక జీవిని బయటకు తీసుకొచ్చింది. అప్పుడు ఆ జీవి ఎన్ని గుడ్లు పెట్టిద్ది? ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ అండి. అనంతమైన గుడ్లు వస్తాయి. నీకు గుడ్డు ఆమ్లెట్ లాగా కనపడకూడదు, పిల్లలాగా కనపడాలి. ఇక్కడ ఐడియా అనేది నీకు గింజలైనా సరే, గింజలకి విత్తనాలకి తేడా ఉండాలి. నువ్వు గింజలుగా చూస్తున్నావు అంటే నువ్వు వేస్ట్. గింజలు కాదు, విత్తనాలుగా చూడాలి. ఒక విత్తనం యొక్క పొటెన్షియల్ ఎంత అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. ఒక విత్తనం పొటెన్షియల్ ఇన్ఫినిటీ. ఇది ఎలా వస్తుందంటే లోపల సంఘర్షణ జరిగినప్పుడు మాత్రమే. నీ అంతర్గత ప్రపంచంలో నువ్వు సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే బయట ప్రపంచంలో నువ్వు సాధించాలనుకున్న ఏదైతే సక్సెస్ ఉందో, ఏదైతే నువ్వు క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావో, నువ్వు 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నావో, ఒక కార్ అచీవ్ చేయాలనుకుంటున్నావో, ఫస్ట్ నీ అంతర్గత ప్రపంచం ఒకటి ఉంది. ఆ ప్రపంచం యాక్సెప్ట్ చేయాలి. ఆ ప్రపంచం నిన్ను యాక్సెప్ట్ చేసి నిజం, నేను ఇది ఖచ్చితంగా సాధించగలను, నా అంతర్గత ప్రపంచంలో నేను తీసుకుంటున్నాను, నేను ఖచ్చితంగా 6 నెలల్లో క్రౌన్ డైరెక్టర్ అయ్యి తీరుతాను అని నీ లోపల నుంచి గనక బయటకు వచ్చిందా, నువ్వు క్రౌన్ అవ్వాల్సిందే. నువ్వు క్రౌన్ అవ్వాల్సిందేనండి. నిన్న నేను ముందు భగవద్గీతలో ఒక కొటేషన్ విన్నానండి. అదేంటంటే, నువ్వు ఏదైనా ఒక పనిని బలంగా ఒక నమ్మకంతో ప్రాణం పెట్టి చేస్తే, ప్రాణం పెట్టి చేయాలి. నువ్వు చేసే పనిని ఇంకెవడు చేయలేడురా, వీడు ఎంత గొప్పగా చేస్తున్నాడా అనిపించాలి మిగిలిన వాళ్ళకి. ఆ విధంగా కనుక నువ్వు చేసుకుంటూ ముందుకు వెళితే నీకు తెలియకుండా నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతో పాటు కలిసి వచ్చి వర్క్ చేస్తారంట. నీ పనిని, నీ విజయాన్ని నీ దగ్గరికి తీసుకురావడానికి నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతో పాటు జర్నీ చేస్తారు. నిన్ను విజయ శిఖరాలకి త్వరగా చేరుస్తారు. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు ఇష్టపడాలి, నువ్వు దాన్ని నమ్మాలి, బలంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా వెళ్ళగలిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా నీకు సపోర్ట్ అవుతాడు. ఇది భగవద్గీతలో రాస్తుందండి. ప్రతి ఒక్క పవిత్ర గ్రంథంలో కూడా ఇదే అంతరార్థం ఉంటుంది. కాబట్టి నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో ఆ పనిని నువ్వు ఇష్టపడి బలంగా తీసుకెళ్ళాలి. ఒక బర్నింగ్ డిజైర్ పెట్టుకుని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలిగినప్పుడు 100% నువ్వు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి కారణమైద్ది. ఆ బర్నింగ్ డిజైర్ నీకు ఎప్పుడైతే ఉంటుందో నువ్వు వెళ్ళినప్పుడు ఎగతాళి, విమర్శలు, అవమానాలు, వ్యతిరేకతలు ఇవి కొంతమంది వ్యక్తుల్ని వెస్టేజ్ నుంచి దూరం చేసేసినాయి. కొంతమంది వ్యక్తులు వెస్టేజ్ నుంచి బయటికి వెళ్ళిపోయారంటే కొంతమంది ఇలాంటి ఎగతాళి, విమర్శలకు, అవమానాలకు, వ్యతిరేకతలకు బలైపోయారు. నీకు ఎదురవుతాయి, ప్రతి వ్యక్తికి ఎదురవుతాయి. ఇక్కడ వెస్టేజ్లో సక్సెస్ అయిన ప్రతి లీడరు ఇవన్నీ ఎదుర్కొన్న వాళ్ళే, విమర్శించబడిన వాళ్ళే, అవమానాలు ఎదుర్కొన్న వాళ్ళే, వ్యతిరేకతలు వచ్చిన వాళ్ళే, ఎగతాళి చేయబడిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వాటిని తీసుకోవాలా, మైండ్కి తీసుకోవాలా. వీడికి నేను చూపించాలి, నా గెలుపుని వీడికి ఎట్టయినా చూపించాలి, దేవుడా ఈయన కొంతకాలం బతికి ఉండేలాగా చెయ్యి అని చెప్పి అనుకున్న వాళ్ళమే. ఎవరైతే మనల్ని విమర్శించారో వాళ్ళందరికీ మన సక్సెస్ చూపించాలా, నా సక్సెస్ వీళ్ళకి చూపించాలి, దేవుడా వీళ్ళని కొంతకాలం బతికి ఉండేలాగా చూడు, వీళ్ళకి ఎటువంటి చావు లేకుండా చూడు, నా గెలుపు వాళ్ళకి చూపించాలి అని చెప్పి అనుకుని ముందుకు వెళుతున్నాము. కాబట్టి ఇలాంటి విమర్శలు వచ్చినా ఈ చెవితో విని చెవితో వదిలేయండి. ఎగతాళి, విమర్శించిన వాళ్ళే మీకు తర్వాత సన్మానాలు చేస్తారు, మిమ్మల్ని గొప్పగా చెప్తారు నలుగురిలో. ఫస్ట్ మనం గెలవడానికి రైట్ ప్లాట్ఫామ్. ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు మీరు వెంటనే మీ అప్లైనర్కి ఫోన్ చేయండి, బలం తీసుకోండి, మోటివేషన్ తీసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఎప్పుడు కూడా ఇది ఒకటి పెట్టుకోండి అండి, ఈ భూమి మీద సక్సెస్ అయిన ఏ ఒక్కరైనా విమర్శించబడ్డ వాళ్ళే. విమర్శించబడిన ప్రతి వ్యక్తి కూడా విగ్రహాలుగా మారారండి. ఇవాళ మీరు గమనించండి, రాజకీయ నాయకులు ఎంత విమర్శలు తీసుకుంటున్నారండి. పవన్ కళ్యాణ్ అసలు ఎలాంటి వ్యక్తి అండి? నిజంగా ఒకసారి ఆలోచించండి. ఎలాంటి వ్యక్తి? ఒక సినిమా తీస్తే కోట్ల రూపాయల ఆదాయం వచ్చే వ్యక్తి దాన్ని వదులుకుని ఎంతమంది వ్యక్తులు మాటలు పడ్డాడు, అయినా వాటిని తీసుకున్నాడా? వదిలేశాడు. కాబట్టి వాడు ఏ స్థాయిలో ఉన్నాడు మీరు అందరు గమనించండి. కానీ ఇక్కడ చూడండి, నువ్వు ఏమి చేసినా జనం ఏదో ఒకటి అంటారు.
నువ్వేం చేసినా అంటారు. అంటున్నారని ఆపేస్తే మళ్ళీ అంటారు. అనకూడదని మార్చేస్తే ఇంకా అంటారు. నువ్వు చేసే పని నేరం కానంత వరకు, అది విలువలకు దూరం కానంత వరకు, జనం దాన్ని ఎంత ఘోరంగా ఆపేసినా అది ఆగిపోదు. విజయం పొందకుండా ఓడిపోదు. ఇది ఖచ్చితంగా మీ మైండ్‌లో పెట్టుకోండి. నువ్వు ఏం చేసినా జనం ఏదో ఒకటి అంటారు. ఏం చేసినా అంటారు. నువ్వు వెస్టేజ్ చేస్తున్నావు అంటారు. ఒకవేళ ఆళ్ళు అంటున్నారని మానేసావా, అసలు చూడు నేను దేనికి పనికి రాకుండా అంటారు. ఒరేయ్! మొన్నటిదాకా ఈడు వెస్టేజ్ అన్నాడురా. నువ్వేం చెప్పినా ఇక నమ్మరు. మార్చొద్దు. నువ్వు ఏదైతే నిర్ణయం తీసుకున్నావో, గోల్ ఏదైతే పెట్టుకున్నావో, గోల్‌ని మార్చొద్దు. గోల్‌ని అలాగే ఉంచుకో. పని విధానాన్ని మార్చుకుంటూ నీ గోల్‌ని చేరుకోవాలి. పని విధానాన్ని మార్చు. రైట్ అప్లైనర్‌ని ఎంచుకో. అప్లైనర్ సలహా తీసుకుంటూ ప్రతిరోజు కూడా నీ ఇంటెన్షన్ ఒక పాజిటివ్ వేలో తీసుకుంటూ ముందుకు వెళితే 100% ఇక్కడ సక్సెస్ అవుతావు. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే కేవలం మెయిన్ మనం నమ్ముకోవాల్సింది హార్డ్ వర్క్. హార్డ్ వర్క్‌నే మనం నమ్ముకోవాలి. హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ ఇక్కడ అసల సంపన్నుడిగా మారడానికి, ఒక వ్యక్తి సంపన్నుడిగా మారడానికి బయట ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి? ఒక్కసారి చూడండి. ఒక షార్ట్ కట్ విధానం ఏదంటే నెట్వర్క్ మార్కెటింగ్ విధానం, వెస్టేజ్ విధానం. షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. నువ్వు సంపన్నుడిగా ఈజీగా మారిపోవచ్చు. నా లైఫ్ మొత్తంలో మొత్తం కెరియర్‌లో నా జాబు మొత్తం ఈ యొక్క 30 సంవత్సరాల సర్వీస్‌లో నేను ఎంత సంపాదిస్తానో అంత సంపాదనని ఓన్లీ 1 ఆర్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌లో బిల్డ్ చేసే ఒక ప్లాట్‌ఫామ్ ఇది. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫామ్. మరి ఇలాంటి ఒక ప్లాట్‌ఫామ్‌లో ఇదే షార్ట్ కట్టు, కానీ ఇక్కడికొచ్చి షార్ట్ కట్‌లు వెతుకుతున్నారు. ఏంటంటే రాంగ్ మైండ్ సెట్. అదొద్దు. అదేమొద్దు. మీ అప్లైనర్ సలహా తీసుకోండి. హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్ చేయడానికి నువ్వు రెడీగా ఉన్నావా? నువ్వు ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ఫస్ట్ హార్డ్ వర్క్ చేయండి. హార్డ్ వర్క్, హోమ్ మీటింగ్స్, లిస్ట్ ప్రిపేర్ చేయండి. మనకి ఎప్పటికప్పుడు లిస్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి. హోమ్ మీటింగ్స్, 1 to 1 హోమ్ మీటింగ్, 1 to 1 హోమ్ మీటింగ్, 1 to 1 హోమ్ మీటింగ్. డైలీ 2, 3, 10 మంది కలుస్తూ ఒక పిచ్చిలాగా ముందుకు వెళ్ళిపోవాలి. హార్డ్ వర్క్ చేయాలి. ఇలా హార్డ్ వర్క్ ఎందుకు చేయాలి? దీనికి మీరు ఇన్స్పిరేషన్ తీసుకోండి. చీమలు నిజంగా శ్రమజీవులు అంటాం. వీటి గురించి నేనేం చెప్పట్లేదు. చీమ ఎంత కష్టపడుతుంది? శ్రమజీవి అంటాం. అలా చీమలాగా నువ్వు కూడా కష్టపడాలి. హార్డ్ వర్క్ చెయ్యి. అప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఇక్కడ స్మార్ట్ వర్క్‌గా మారిపోద్ది. ఒక స్థాయి వచ్చింది. క్రౌన్ డైరెక్టర్ అయ్యావు. క్రౌన్ డైరెక్టర్ అయ్యి పొద్దున పూట నీ యొక్క యాప్ చూసుకున్నావు. కొన్ని పీవీలు ఉంటాయి. సాయంత్రం నువ్వు ఏమి హోమ్ మీటింగ్ చేయకపోయినా నువ్వు అట్లాగే కూర్చున్నా, సాయంత్రం అయ్యేసరికి ఒక 2, 3 వేలు పీవీలు పెరుగుతాయి. ఇదే 2, 3 వేలు పీవీల కోసం ఇనీషియల్ స్టేజ్‌లో నువ్వు నెలంతా కష్టపడి ఉన్నావు. నెలంతా కష్టపడ్డావు ఒక 1000 పీవీలు రావడానికి. కానీ నువ్వు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత, క్రౌన్ డైరెక్టర్ అయిన తర్వాత ఆ 2, 3 వేలు, 10,000 పీవీలు ఒక రోజులో వస్తాయి. ఒక గంటలో వస్తాయి. దానికి నువ్వేం చేయాలంటే నెట్వర్క్‌ని బిల్డ్ చేయాలి. నెట్వర్క్‌ని బిల్డ్ చేయాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. అప్లైనర్‌తో కాంటాక్ట్‌లో ఉండాలి. ప్రతి మీటింగ్‌కి అటెండ్ అవ్వాలి. ప్రతి ఒక్క లీడర్ చెప్పే మాటని మన బ్రెయిన్‌కి తీసుకోవాలి. రైట్ సిస్టమ్‌ని మనం అన్వయించాలి. అప్పుడు స్మార్ట్ వర్క్ నిన్ను ఉన్నతమైన శిఖరాలకు తీసుకెళ్తది. వెస్టేజ్‌లో స్టార్టింగ్‌లో ఎక్కువ కష్టపడాలి. తర్వాత కష్టం తగ్గుతుంది. ఇది మెయిన్ అండి. వెస్టేజ్‌లో స్టార్టింగ్‌లో కష్టం ఎక్కువ ఉంటది. 5%గా నువ్వు కష్టపడాలి. 8%గా కష్టపడాలి. 12%గా కష్టపడాలి. ఒక 16% డైరెక్టర్‌గా నువ్వు బాగా హార్డ్ వర్క్ చేయాలక్కడ. ఎందుకంటే నువ్వు ఫౌండేషన్ లెవెల్‌లో ఉన్నావు. ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ తర్వాత నువ్వు ఎన్ని అంతస్తులైనా నువ్వు నిర్మించుకోగలుగుతావు. కానీ ఇక్కడ నువ్వు సుఖపడాలి అని అనుకుంటే నీ కట్టుకున్న మేడలన్నీ కూలిపోతాయి. కట్టుకున్న మేడలు అలాగే నిలబడాలి అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. బిఫోర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మీరు హార్డ్ వర్క్ చేయాలి. చేస్తేనే స్ట్రాంగ్ టీమ్ బిల్డ్ అయ్యిద్ది. స్ట్రాంగ్ టీమ్ రావాలి అంటే కష్టపడాలి. కష్టపడినప్పుడు మాత్రమే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నువ్వు ఈ బిజినెస్‌లో స్ట్రాంగ్ టీమ్‌ని కట్టాలంటే అప్లైన్‌ని తప్పకుండా ఫాలో అవ్వాలండి. అప్లైన్‌ని ఫాలో అవ్వకుండా ఇక్కడ మనం మారము. చాలామంది అప్లైనర్స్ ఏం చెప్తారంటే మీటింగ్స్ రారా నాయనా, మీటింగ్స్‌కొస్తే చాలా బావుంటది. నేను మారింది మీటింగ్స్‌లోనే అంటాం. వాళ్ళేమంటారు డౌన్‌లైన్ చాలామంది నాకు టైం లేదండి. నాకు కుదరట్లేదు. నేను అది ఏర్పాటు చేసుకున్నాను. ఇది ఏర్పాటు చేసుకున్నాను. ఆ కార్యక్రమానికెళ్ళాలి, ఈ కార్యక్రమానికెళ్ళాలని కార్యక్రమాలకి, ఫంక్షన్స్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీటింగ్స్‌నేమో పెడచెవిన పెట్టి వింటారు. ఇదే సిట్యుయేషన్. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఉదయాన్నే లేస్తున్నారు, జాబ్‌కెళ్తున్నారు, క్యారేజీలు కట్టుకుంటారు, జాబ్‌కెళ్తారు. సాయంత్రం అయ్యేసరికి మొత్తం ప్రాణమంతా పోయినట్టుగా వచ్చి ఒక సోఫాలో పడిపోయి అలాగే కూర్చుంటారు.
ఇక్కడ ఇలాంటి ఇలాంటి కష్టం వద్దురా నీకు. నీకు తర్వాత క్రౌన్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. నువ్వు ఇక్కడ సంపాదించే సంపాదన ఒక్క నెలలో కొట్టొచ్చు, సంవత్సరం సంపాదన. అలాంటి ప్లాట్ఫాము ఇదిగో ఈ చక్రాలు వేసుకో అని చెప్పి ఈ యొక్క సిస్టంలోకి రామని చెప్పి అప్లైనర్ పదే 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 ఫోన్ చేస్తే మనం ఫోన్ ఎత్తము. మీటింగ్ అంటే టైం ఉండదు. ఇంకా మనం ఎక్కడ సక్సెస్ అవుతాం? కాబట్టి అప్లైనర్ అనే వ్యక్తి చెప్తున్నది ఎందుకంటే నిన్ను గెలిపించడం కోసం. వెస్టేజ్ సిస్టమ్ ఏం చెప్తుందంటే నువ్వు గెలిపించు, నువ్వు గెలుస్తావు, గెలిపించు గెలుస్తావు, గెలిపించు గెలుస్తావు. అప్లైనర్ దృష్టి నిన్ను గెలిపించాలని, నువ్వు గెలవాలి, నువ్వు గెలిస్తే అతను గెలుస్తాడు. ఇక్కడ సిస్టమే అది. అందుకే నేను మీటింగ్స్కి రమ్మన్నా ఎక్కడికి ఏం చేసినా కానీ అప్లైనర్ నిన్ను గెలిపించడం కోసం. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా మనకు లైఫ్ స్టైల్ మారింది. అప్లైన్ గోస్ ద వే. ఎందుకంటే ఆల్రెడీ అప్లైన్ అదే బాటలో నడిచాడు. 5%గా స్టార్ట్ అయ్యాడు, 8%. అప్లైనర్ గోస్ ద వే, అప్లైనర్ నోస్ ద వే, అప్లైనర్ షోస్ ద వే. అప్లైనర్కి తెలుసు ఇవన్నీ కూడా. ఈ మార్గంలో నీకు వచ్చే అడిల్స్ ఇవన్నీ ఆల్రెడీ ఎదుర్కొన్న వ్యక్తి. కాబట్టి ఇక్కడ మనం ఒక అప్లైనర్ మాట వింటే ఆటోమేటిక్గా సిస్టమ్ని ఫాలో అవుతున్నట్టే. ఒక రైట్ అప్లైనర్ ఎంచుకోండి. కరెక్ట్ అప్లైనర్ ఎంచుకుని వాళ్ళు ఎలాగైతే చెప్తున్నారో దాన్ని ముందుకు నడిపించండి, ముందుకు తీసుకెళ్ళండి. అప్లైనర్ మనకి ఇక్కడ చాలా బలం, చాలా చాలా బలం. బయట నువ్వు ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే నీకు నువ్వే నేర్చుకుని ఆ బిజినెస్ పెట్టాలి. వేరే వాళ్ళు ఎవరో హెల్ప్ చేయరు అక్కడ. కానీ ఇక్కడ నీకు వెస్టేజ్లో నీకేం తెలియకుండా వచ్చావు. నేను కూడా అలాగే వచ్చా, విజయరాజ్ గారు కూడా అలాగే వచ్చారు. మన లీడర్లు అందరూ కూడా ఏమీ తెలియకుండా వచ్చిన వాళ్ళ అప్లైనర్ నడిపించారు. కాబట్టి అప్లైనర్ ఖచ్చితంగా ఇక్కడ మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు. దీనికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి పిల్లి తన పిల్లల్ని రక్షించుకునే తీరు ఉంది కదా. ఈ 7 ఇళ్ళు మారుస్తుంది అని చెప్తారు. మార్జాల కిషోర న్యాయము అంటారు. ఇక్కడ తల్లి పిల్లి ఏదైతే చేస్తుందో వాళ్ళని ఆ పిల్లల్ని ఒక మంచి ప్లేస్లో ఉంచాలనేది ఉద్దేశం. ఎవరు శత్రువులు రాకూడదు, ఈ పిల్లల్ని నేను సేఫ్ ప్లేస్లో పెట్టాలని చెప్పి ఇల్లు మారుస్తూ ఉంటుంది. ఎందుకని అలా మార్చేటప్పుడు అది ఎక్కడ పట్టుకుంటుంది? పీకని పట్టుకుంటుంది. మనమేమనుకుంటాం తినేస్తుందేమో, చంపేస్తుందేమో అని చెప్పి. కానీ ఇక్కడ చూస్తే ఆ పిల్లికి ఎటువంటి హాని జరగదు. ఆ పిల్లికి తెలుసు నా తల్లి నోట్లోనే ఉన్నాను అని. ఆ పిల్లికి చిన్న పిల్లకి తెలవాలి నేను నా తల్లి నన్ను తీసుకెళ్తుంది, ఒక సేఫ్ ప్లేస్కి నన్ను తీసుకెళ్తుంది. కాబట్టి అది ఏమీ అరవకుండా అలాగే ఉంటుంది. దానికి కొంచెం పెయిన్ వచ్చినా ఓర్చుకుంటుంది. ఇక్కడ అప్లైనర్ కూడా నిన్ను ఒక మీటింగ్ తీసుకెళ్తున్నారంటే నిన్ను ఖర్చు పెట్టించాలని కాదు, నువ్వు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి రావాలని కాదు, నువ్వు నేర్చుకోవాలని, నీ మైండ్ సెట్ మారాలని. అప్లైనర్ నీకు మీటింగ్కి రమ్మంటున్నారంటే నీ మైండ్ సెట్ మారాలి. మారితేనే నువ్వు ఇక్కడ సక్సెస్ అవుతావు. అంతకు ముందున్న మైండ్ సెట్ ఇక్కడ వెస్టేజ్కి అడాప్ట్ అవుతావు. నువ్వు బయటికి వెళ్ళిపోతావు కొన్ని రోజులకి. నిన్ను బయటికి వెళ్ళనివ్వకుండా చేయడం కోసం ఇక్కడ అప్లైనర్ నీకు మీటింగ్స్ అంటూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే అప్లైనర్ చెప్పే మాటని పెడచెవిని పెడుతున్నారు. పెడచెవిని పెట్టి వాటిని ఫాలో అవట్లా. అందుకే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు. నేను అంత దూరం రావాలా, అంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా? బిజినెస్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టే బిజినెస్ నువ్వు చేయలేవు. కానీ ఇక్కడ దారి ఖర్చులు పెట్టుకునే బిజినెస్ నువ్వు చేయలేవా? దారి ఖర్చులేగా ఇక్కడ పెట్టుకునేది. దారి ఖర్చులు పెట్టుకోవాలి, మీటింగ్ టికెట్ పెట్టుకోవాలి. లక్షల రూపాయలు సంపాదించే ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నప్పుడు ఒక 300 టికెట్ కష్టం ఎక్కువైపోతే నువ్వు వెస్టేజ్లో ఎలా నిలబడతావు? ఒక 2000 రూపాయల టికెట్ నీకు ఎక్కువైపోతే రేపొద్దున లక్ష ఎలా సంపాదిస్తావు? నువ్వు ఆలోచించాల్సింది 2000, 3000 కాదు. అక్కడ నువ్వు ఆలోచించాల్సింది ఈ మీటింగ్ యొక్క బలం ఏంటి, ఈ మీటింగ్ ఎన్ని రోజులు జరుగుతుంది, ఈ మీటింగ్ ఎంతమంది అటెండ్ అవుతున్నారు, ఎవరెవరు ట్రైనర్స్ ఉన్నారు. ఇలాంటి మీటింగ్లో నా డౌన్ లైన్ ఉంటే నాలాగా మారిపోతాడు కదా అన్న ఆలోచన నీలోకి రావాలా. అప్పుడు నీ డౌన్ లైన్ కూడా అలాగే ఆలోచించి వాళ్ళ డౌన్ లైన్ని అతను తీసుకొస్తాడు. కాబట్టి ఇక్కడ నేను ఒక అప్లైనర్గా, మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అప్లైనర్వే, అలాగే మనందరం డౌన్ లైన్. మన అప్లైన్ ఎలా చూడాలి? మనం ఎప్పుడూ కూడా మనల్ని కించపరుస్తున్నాడని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎప్పుడు కూడా అప్లైనర్ని ఒక రైట్ మైండ్ సెట్తో ఆలోచించండి, పాజిటివ్ థింకింగ్తో ఆలోచించండి. ఎప్పుడూ కూడా అతను కించపరిచే ఆలోచన చేశారా సిస్టమ్ నుంచి వెళ్ళిపోతాం. ఇది ఒక్కటేనండి లాజిక్. అలాగే నువ్వు ఈ బిజినెస్లో స్ట్రాంగ్ టీం కట్టాలి అంటే నువ్వు మంచి అప్లైనర్గా మారాలి. అప్లైనర్గా మారాలి అంటే నువ్వు ఒక అప్లైనర్గా మారాలి. నీ కింద డౌన్ లైన్ నిన్ను పట్టుకుంటారు.
ఇక్కడ డౌన్ లైన్ ఎలా ఉంటారంటే, డౌన్ లైన్ నువ్వు కూడా ఒక డౌన్ లైన్ కదా. ఒక కోతిని పిల్ల కోతి ఎలా పట్టుకుంటుందో నువ్వు నీ అప్లైనర్ని అలా పట్టుకోవాలి. అప్లైన్ ఏమో మనల్ని తీసుకెళ్తారు మార్జాల కిషోర న్యాయంలో. కానీ ఇక్కడ డౌన్ లైన్ నువ్వు, నీకంటూ ఒక అప్లైనర్ ఉన్నారు. ఆ అప్లైనర్ని గట్టిగా పట్టుకోవాలి. చెట్లు దూకుతూ ఉంటుంది కోతి, అయినా కానీ ఆ పిల్ల పడిపోదు. ఎందుకంటే నాకు ఆకలి తీర్చడం కోసం నా తల్లి తీసుకెళ్తుందని నమ్మిద్ది, గట్టిగా పట్టుకుంటుంది. నువ్వు కూడా నీ అప్లైనర్ని నువ్వు పట్టుకోవాలి. అప్లైనర్ నిన్ను పట్టుకోవడం కాదు, నువ్వు అప్లైనర్ని పట్టుకోవాలి. మర్కట కిషోర న్యాయము. మరి డౌన్ లైన్లు అందరూ కూడా మర్కట కిషోర న్యాయాన్ని అన్వయించాలా. మర్కట కిషోర న్యాయం ఎవరైతే పట్టుకుంటారో, అంటే మీరు ఎవరైతే మీ అప్లైనర్ని గట్టిగా పట్టుకుంటారో మీ అప్లైనర్గా మారిపోతారు. కాబట్టి డౌన్ లైన్ అందరూ కూడా ఖచ్చితంగా మర్కట కిషోర న్యాయము, మార్జాల కిషోర న్యాయము, ఈ రెండు న్యాయాలని మనం ఆల్రెడీ చూసాము, మనకు తెలుసు. నువ్వు డౌన్ లైన్ అయితే నీ అప్లైనర్ నువ్వు పట్టుకోవాలి. నువ్వు అప్లైనర్గా ఉన్నప్పుడు నీ డౌన్ లైన్ నువ్వు పట్టుకోవాలి. వాళ్ళని కరెక్ట్గా మీటింగ్లో కూర్చోబెట్టాలి. అతని మైండ్ సెట్ మారేదాకా జర్నీ చేయాలి. మైండ్ సెట్ మారిందా, అయ్యే ఇలా చేసుకో అని చెప్పి వాళ్ళని వదిలిపెట్టాలి. ఇది మనం పాటించాల్సినవి. టూల్స్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టూల్స్ ఉండాలండి. ఒక బిజినెస్ చేసేటప్పుడు లేదా ఒక పని చేసేటప్పుడు మన చేతులు టూల్ లేకుండా, నేను ఇప్పుడు పాఠాలు చెప్తున్నానంటే చాక్ పీసు లేదా బోర్డు, కొన్ని బుక్స్ ఇవి లేకుండా నేను అక్కడ చేయలేను. ఒక డాక్టరు ఆపరేషన్ చేయాలంటే అతనికి టూల్స్ ఉండాలి. ఒక మెకానిక్ బైక్ రిపేర్ చేయాలంటే టూల్స్ ఉండాలి. అలాగే వెస్టేజ్లో కూడా టూల్స్ ఉన్నాయి, డెమో కిట్లు ఉన్నాయి. వీటన్నిటిని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఒక రైట్ సిస్టంలో నువ్వు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా టూల్ని ఫాలో అవ్వాలి. డూప్లికేషన్ చేయాలి. డూప్లికేషన్ వెస్టేజ్లో చేసేది ఒకటి కాపీ పేస్ట్ బిజినెస్. ఇది చాలా సింపుల్. నువ్వు అతి తెలివితేటలతో ఏదో కొత్త సిస్టమ్ని తయారు చేసి నేను ఆడకంటే ముందెళ్ళిపోతాను, ఎడకంటే ముందెళ్ళిపోతాను, నా అప్లైనర్కి ఇన్ని రోజులు పట్టింది, నేనైతే దూకేస్తానని చెప్పి అనుకున్నావా, ఖచ్చితంగా ఈ సిస్టంలో ఉండవు. గుర్తుపెట్టుకో, నీ అప్లైనర్ని ఫాలో అవ్వు. ఒకవేళ నీకు తెలివితేటలు ఉంటే ఇక్కడ సిస్టమ్ ప్రకారం వెళ్ళు, నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు, నో ప్రాబ్లం. కానీ నీ సొంత సిస్టమ్ని మాత్రం క్రియేట్ చేయొద్దు. సొంత సిస్టమ్ని క్రియేట్ చేసి వెళ్ళొద్దు. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది, అప్లైనర్ ఉన్నారు, ఆ సిస్టమ్ ప్రకారం నువ్వు వెళ్తే చాలు. మీటింగ్స్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ నువ్వు చేసే జాబు కొంతకాలానికి వదిలేయాల్సిందే. ఆ జాబు ఇంకా నువ్వు ఆ జాబ్ పట్టుకుని పీడించొద్దు. కొన్ని సెలవులు పెట్టుకోవడానికి డిసైడ్ అయిపో. ఎక్కువ పెద్ద పెద్ద మీటింగ్లు ఉన్నప్పుడు అక్కడ సెలవు ప్రకటించుకో. అంటే నీకు స్వాతంత్రం తొందరగా రావడం కోసం ఇక్కడ మీటింగ్లు జరిగేది. నీకు నువ్వు స్వాతంత్రం ప్రకటించుకోవాలి. నీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకునే విధానం ఇది. కాబట్టి నువ్వు చేసే జాబ్లో ఇప్పటివరకు నువ్వు ఎలాగైతే చేసుకుంటూ వెళ్ళావో అక్కడ నీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవునప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది నీ కోసమే, నీ పిల్లల భవిష్యత్తు కోసం. నువ్వు చేసే జాబ్కి ఖచ్చితంగా నువ్వు కొన్ని సెలవులు పెట్టుకుని ఇక్కడ ప్రయారిటీ ఇచ్చి ఆ మీటింగ్స్కి నువ్వు అటెండ్ అవుతూ నీ టీంని, నీ కోర్ టీంని అటెండ్ చేపిస్తే ఖచ్చితంగా వాళ్ళ టీం, వాళ్ళ మైండ్ సెట్ కూడా మారుతుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ యాటిట్యూడ్ అండి. యాటిట్యూడ్ అంటే ఏంటంటే, చాలామంది మనకందరికి తెలిసింది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తే మనం సక్సెస్ అయిపోతామని. కానీ కొన్ని సందర్భాల్లో హార్డ్ వర్క్ అనేది మన లైఫ్లో 98% మాత్రమే మన సక్సెస్ తీసుకొచ్చింది. 2% ఫెయిల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది అక్కడ. చూడండి, ఇది ఫార్ములా, సైకలాజికల్ ఫార్ములా అండి. హార్డ్ వర్క్ అనే పదానికి ఏ నుంచి జెడ్ వరకు ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళి హార్డ్ వర్క్ అనే పదాన్ని మనం టోటల్ చేస్తే 98 వస్తుంది. అలాగే నాలెడ్జ్ చూస్తున్నట్లయితే 96%. ఇక్కడ ఫెయిల్ అవ్వడానికి 4% ఛాన్స్ ఉంది. కానీ 100% ఉన్నది ఇక్కడ చూడండి, యాటిట్యూడ్ కనుక ఉందా, ఒక రైట్ అప్లైనర్ కరెక్ట్గా సక్సెస్ అవుతున్నారు, సక్సెస్ అయ్యే అప్లైనర్ నువ్వు పట్టుకున్నావా, అతను ఎలా చేస్తున్నాడు, అతను ఎలా మాట్లాడుతున్నాడు, అతను ఎలా మీటింగ్స్ చేస్తున్నాడు, అతని మైండ్ సెట్ ఎలా మార్చుకున్నాడు, బిఫోర్ అతను స్టార్ట్ అవ్వకముందు ఏ విధంగా ఉండేవాడు, ఇప్పుడు ఈ విధంగా తయారవడానికి ఆయన ఎంత కష్టపడ్డాడు, ఆ కష్టాన్ని చూడండి. ఇవాళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని వీళ్ళు పడిన కష్టాన్ని చెప్పాలి. చెప్తే నా పిల్లలు ఆ కష్టం తీసుకుని వాళ్ళు కూడా మంచి ఉన్నతమైన స్థితికి వస్తారు. అలాగే నువ్వు జర్నీ చేసిన నీ కష్టం నీ డౌన్ లైన్కి తెలవాలి. నువ్వు ఎంత కష్టపడ్డావు, నువ్వు ఎలా స్టార్ట్ అయింది, నువ్వు స్టేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఎన్ని షాపులు ఉన్నాయి. వాళ్ళు విజయరాజు గారు మైండ్ సెట్ మనకు ఉంటే చాలామంది ఏమంటారంటే విజయరాజు గారు చాలా అదృష్టవంతులు అంటారు. నేను అదృష్టవంతులు అన్నారు. త్యాగం చేశారు, బోడని త్యాగాలు చేశారు. ఆయన 3 త్యాగాలు చేశారు. మనకి 10 కిలోమీటర్ల దూరంలో స్టార్ట్ పాయింట్ ఉంది. వాళ్ళ ప్రతి 10 కిలోమీటర్ల దూరంలో, కొంతమందికి 20 కిలోమీటర్ల దూరంలో ఉందేమో. కానీ విజయరాజు గారికి 50-100 కిలోమీటర్ల దూరంలో స్టార్ట్ పాయింట్లకు వెళ్ళి తెచ్చుకున్న టీం కట్టుకున్న వ్యక్తి.
కాబట్టి ఇవాళ ఆ స్థాయిలో ఉన్నారు. ఆ మైండ్ సెట్, ఆ యాటిట్యూడ్ నీకు రావాలి. అలాగే ఒక ఛాంపియన్ డే స్టార్ట్ చేసినప్పుడు 2015లో స్టార్ట్ చేసి ఈ రోజు వరకు ఒక ఛాంపియన్ డే కూడా అబ్సెంట్ అవ్వకుండా, ఆయన రాకుండా ఉన్న ఛాంపియన్ డే లేదు. పని రాక్షసుడు ఆయన. అలాంటి పని విధానాన్ని, అలాంటి యాటిట్యూడ్‌ని మనం తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. కాబట్టి విజయరాజు గారిలో మనం తీసుకోవాలా. మనం ప్రతి లీడర్‌లోనూ ఒక మంచి యాటిట్యూడ్ ఉంది. అది చూడండి. మనకెందుకు నెగెటివ్ ఆలోచనలు పెట్టుకోవద్దు. పాజిటివ్ వేలో పాజిటివ్ ఆలోచన బిల్డ్ చేసుకుంటూ, పాజిటివ్ థింకింగ్ తీసుకుంటూ ముందుకు వెళదాం. సక్సెస్ అవ్వడం కోసం వెస్టేజ్‌లోకి వచ్చాం. మన లైఫ్ మారడం కోసం వెస్టేజ్‌లోకి వచ్చాం. వేరే విషయాలను పక్కన పెట్టేసేయండి. వేరే విషయాలు మనకొద్దు. ఈగోస్ మనకొద్దు. ఎలాంటివి కూడా మనం పెట్టుకోకుండా రైట్ వేలో నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలి అంతే. నీ ఆలోచన అంతా నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్‌కి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు నా టార్గెట్ 2,00,000ని మార్చాలి. 3,00,000కి వెళ్ళాలి. 4,00,000కి వెళ్ళాలి. 5,00,000కి వెళ్ళాలి. అతి త్వరలోనే. వెళ్ళడానికి నేనేం చేయాలి? నిలబడాలి. దృఢంగా నిలబడాలి. కనపడాలి. వినపడాలి. చాలామంది నిలబడడంలో వీక్‌గా ఉంటున్నారు. నిలబడలేకపోతున్నారు. చెదిరిపోతున్నారు. నిలబడండి. దృఢంగా నిలబడండి. ఈ వెస్టేజ్‌ని ఎందుకోసం చేయాలంటే నా కోసం. బలంగా నమ్మండి. నా కోసం నేను చేయాలి. నా లైఫ్ మారడం కోసం నేను చేయాలని మీరు అనుకుని నిలబడండి. అలాగే కనపడండి. అందంగా కనపడండి. చాలామంది ఇవాళ మన పేదరికం ఉంది. ఆ పేదరికాన్ని వెళ్ళేటప్పుడు హోమ్ మీటింగ్‌కి వెళ్ళేటప్పుడు మీ పేదరికం అంతా కనపడుతుంది. అలా కనపడకూడదు. రియాలిటీ చూపించాలి. వెస్టేజ్ నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయితే ఎంత హుందాగా ఉంటావు. అది ఇప్పుడు చూపించు. నీకు వస్తది. కేజీఎఫ్ హీరో స్టోరీ వినండి. కేజీఎఫ్ హీరో స్టోరీ వింటే ఇక్కడ మనం కూడా మారిపోతామండి. ఆయన ఎలా సక్సెస్ అయ్యాడంటే ఆయన డ్రెస్సు, ఆయన దేని మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టేవాడంటే అతను అందంగా చూపించుకోవడం మీద ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. మరి నువ్వెక్కడ దేని మీద ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు? మీటింగ్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టు. నువ్వు కొంచెం అందంగా కనిపించడం కోసం ఇన్వెస్ట్‌మెంట్ పెట్టు. గెడ్డాలు పెంచుకొని, చిరిగిపోయిన బట్టలు వేసుకుంటూ, నలిగిపోయిన బట్టలు వేసుకొని, అలాగే బూట్లు చిరిగిపోయినవి వేసుకెళ్ళి రూ. 1,00,000 వస్తాయంటే ఫస్ట్ అసలు నువ్వు ఎంత చెప్పినా చెప్పే విధానాన్ని వినరు. నిన్ను చూస్తారు. ఫస్ట్ నువ్వు కనపడాలి. అందంగా, హుందాగా కనపడాల్సిన అవసరం ఉంది. అలాగే వినపడాలి. ప్రేమగా నీ టీమ్‌కి ఎప్పుడు ప్రేమని ప్రకటించాలా. నేనున్నాను. నువ్వు సక్సెస్ అవుతావు. నేనున్నాను అన్న భరోసా నువ్వు ఇవ్వాలి. అలాంటి భరోసా నువ్వు ఇవ్వగలిగినప్పుడు ఖచ్చితంగా నీతో పాటు నడుస్తారు. ఎన్నో సునామీలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా చెక్కు చెదరలేదంటే ఇవాళ మన రైట్ లీడర్‌షిప్‌లో ఉన్నాం మనము. అదే లీడర్‌షిప్‌ని మీరు బిల్డ్ చేయండి. మీరు తీసుకొని ముందుకు తీసుకెళ్ళండి. వినపడండి. నిలబడాలి, కనబడాలి, వినపడాలి. నిలబడాలి, కనబడాలి, వినపడాలి. ఇంతే. చూడండి, ఏదో కొత్త కొత్త విషయాలు ఇక్కడ ఎవరు చెప్పరండి. అన్నీ తెలిసిన విషయాలే. కానీ వాటిని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. వీటిని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేయండి. వాటిని ముందుకు తీసుకెళ్ళండి. 100% ఇక్కడ మనం సక్సెస్ అవ్వడానికి వచ్చాము. మనం ఒక్కటే గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్. నీకు నిద్దట్లో లేపడిగినా ఏంటి నువ్వు నిద్దట్లో కలవరుతున్నావు, క్రౌన్ అంటున్నావు ఏంటి అని నీ ఇంట్లో వాళ్ళు అనాలి. గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్, గో క్రౌన్. 1,00,000 క్రౌన్, 1,00,000 కార్, క్రౌన్ 1,00,000 కార్, క్రౌన్ 1,00,000 కార్, 1,00,000 కొట్టాల్సిందే, 1,00,000 కొట్టాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి ఇదే మంత్రంగా పెట్టుకుని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నిన్ను అదే నడిపిస్తుంది. నీ మైండ్ సెట్ మారుస్తుంది. నీ దేవుడు నిన్ను ఎవరైతే నమ్ముతున్నావో అతను నీతో పాటు కలిసి నిన్ను క్రౌన్ డైరెక్టర్ చేస్తాడు. నీకు లక్ష్యం వచ్చేలాగా చేస్తాడు. నిన్ను ముందుకు నడిపిస్తాడు. లీడర్స్ థింక్ చేయండి. అందరూ కూడా లైఫ్ స్టైల్ మార్చుకోండి. రోజు ఉదయాన్నే పవన్ డి కొండ గారు అద్భుతమైన సెషన్ ఇస్తున్నారండి. నిజంగా సార్‌కి మనం ఎంత థాంక్స్ చెప్పినా గాని మనకు సరిపోదు. ఎందుకంటే ఇవాళ మన డ్రీమ్‌ని మనకు గుర్తు చేస్తున్నారు. ప్రతిరోజు ఆయనకేంటండి పని? అది మనం పాజిటివ్‌గా తీసుకోండి. సార్‌ని అప్రిషియేట్ చేయండి. సార్‌ని కృతజ్ఞతగా ఉండాలి మనం. ఎందుకంటే మనందరం మన టీమ్‌ని డెవలప్ చేయడానికి సార్ కూడా ఇక్కడ కష్టపడుతున్నారు. దేవుడు ఆయనకి ఎక్కువ ఆరోగ్యాన్ని ఇవ్వు. దేవుడు ఆయన అనుకున్న లక్ష్యాలు ఆయన చేరుకునేలాగా ఇవ్వు అని చెప్పి నేను ఎప్పుడు కూడా అనుకుంటాను. మరి కాబట్టి మనకి హెల్ప్ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలి, నడవాలి, ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలి, సుసంపన్నంగా ఉండాలి. మనం కూడా ఎదగాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ భూమి మీద చెడ్డ వ్యక్తులు లేరండి. అందరూ మంచోళ్ళే. అందరూ మంచోళ్ళే. నువ్వు మంచి ఆలోచనతో చూడు, అందరూ మంచిగా కనపడతారు. చెడ్డ ఆలోచనతో చూస్తే అందరూ చెడ్డగానే కనపడతారు. అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. కాబట్టి మన థింకింగ్‌ని మార్చుకుందాం. మన ఆలోచన విధానాన్ని మార్చుకుందాం. రైట్ వేలో, రైట్ ఇంటెన్షన్‌తో మీరు ఈ బిజినెస్‌లోకి వచ్చి మీ అప్లైనర్ చెయ్యి. 1 ఇయర్ గట్టిగా పట్టుకోండి. వదలొద్దు. వదలొద్దు. కోతి పిల్ల
తల్లి కోతిని ఎలాగైతే గట్టిగా పట్టుకుంటుందో అలాగే 1 ఇయర్ గట్టిగా పట్టుకో. అతను ఏం చెప్తే అది చెయ్యి. అలాగే వెళ్ళు. ఖచ్చితంగా ఇక్కడ నువ్వు సక్సెస్ అవుతావు. మరి ఇలాంటి ఒక గొప్ప అవకాశం నాకిచ్చి మీ అందరికీ ఇలాంటి విషయాలు నాతో చెప్పించడానికి నాకు ఒక అవకాశం ఇచ్చిన మన గ్రేట్ అప్లైనర్, మన మెంటర్ విజయరాజ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నటేష్ గారు అలాగే మా అప్లైనర్ అండి. నిజంగా మా మెంటర్. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అప్లైనర్స్ అందరూ కూడా తల ఒక చెయ్యేసి నన్ను పైకి లాగారు. పైకి లాగి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మరి అలాంటి అప్లైనర్స్‌కి నేను ప్రతి ఒక్కసారి కూడా కృతజ్ఞతగా ఉంటాను. అలాగే నా డౌన్ లైన్స్ నేను ఏదైతే చెప్తున్నానో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మైండ్‌కి తీసుకొని మా సార్ చెప్పారంటే మనం చేయాలి అని ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి కంగ్రాచ్యులేషన్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. ఓకే సార్. మా వైఎస్ఆర్ మాస్టర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇచ్చారు. మంచి ఎనర్జెటిక్ ట్రైనింగ్. జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక బూస్టింగ్